पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ధ్యేయ మంత్ర. మేడం భవానీ గారు అన్మ్యూట్ చేసుకుని పాడాలండి. శ్రీ గురుభ్యో నమః. పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. వందే సంస్కృతమాతరం. ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇవాళ ఏం చెప్పుకోవాలి మనం? గుర్తుందా? వారం రోజులు అయింది కాబట్టి మర్చిపోయారా? ఏం చూసి చెప్తున్నాము, ఎక్కడున్నాము, ఏంటి? గురోరధీతం గురవే నివేదితం అని ఒకటి సామెత చెప్పేవారు మా మాస్టర్. రివైజ్ చేద్దాం అన్నారు. పందులు ఇవాళ కాదు, లాస్ట్ అంటే ఫ్రైడే చెప్తా. పందులు ఫ్రైడే చెప్తా. సో దట్ శత్రు ప్రత్యయం అయిపోతుంది. దాన్ని ఏమంటారు, ఈ లెసన్ తో 6th లెసన్ తో శత్రు ప్రత్యయం స్త్రీలింగ రూపాలు కూడా అయిపోతాయి. సో అప్పుడు మనం సంధి చెప్పుకుందాం. సంధులు, వ్యంజన సంధులు ఒకసారి రివైజ్ చేసుకుందాం. అప్పుడు సో ఏం చెప్తున్నానంటే, గురోరధీతం గురవే నివేదితం అని మా మాస్టర్ ఒకటి చెప్పేవారు. అది జనరల్ గా ఎప్పుడు చెప్పేవారంటే, పాఠం చెప్పి క్వశ్చన్స్ వేసినప్పుడు ఆన్సర్ చెప్పకపోతే అంతే, నాకు నేర్పిన నేను చెప్పింది నాకు అప్పచెప్పేసి వెళ్ళిపోయేవారా, ఇంటికి ఏం పట్టుకెళ్ళలేదా అని అడిగేవారు. అట్లా గురోహ అధీతం గురవే నివేదితం అట, అట్లా చెప్పేవారు, అట్లా అనేవారు. ఎందుకంటే మేము పాఠం చెప్పి వెళ్ళిపోతాము, మీరు తీసుకెళ్ళరారా ఇంటికి అని అడిగేవారు అనమాట. ఇక్కడే నాకే అప్పచెప్పేసి వెళ్ళిపోతారా అది మళ్ళీను అని. విధంగా వారం రోజులు బ్రేక్ వచ్చింది కాబట్టి క్లాస్కి గుర్తుపెట్టుకోండి. 5th లెసన్ లో సంధి ఎక్సర్సైజ్ మనం చెయ్యలేదు, అవి తర్వాత చేస్తాం, చివరికి చేద్దాం. అంటే సిలబస్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అప్పుడు చేద్దాం. అప్పటికి సంధులు నలుగుతాయి మీకు, అప్పుడు చేద్దాం. ఓకే. అండ్ ఇప్పుడు మనకి నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అంటే, ఇవాళ 6th లెసన్ చెప్తాను. ఆ ఎక్సర్సైజ్ ఆబ్వియస్లీ నెక్స్ట్ క్లాస్ కాబట్టి ఎంతవరకు వీలైతే ఇవాళ 6th లెసన్ అంతవరకు కంప్లీట్ చేద్దాము. ఫ్రైడే రోజు రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫీచర్ ఫిల్ అది కంప్లీట్ చేసేసి సంధులు చెప్పేసుకుందాం. ఆ రోజు వ్యంజన సంధులు ఒక 1 అవర్ దానికి ఉంటే సరిపోతుంది. రివిజన్ కదా అది, అంటే మళ్ళీ ఒకసారి అసలు ఇదివరకు ఏం చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి మనకి ఎక్కడంలో బుర్రకి ఏమన్నా డిఫరెన్స్ ఉందేమో అని చూసుకోవడం కాబట్టి ఫ్రైడే అది కంప్లీట్ చేస్తే 6th లెసన్ లో లెసన్ మిగిలింది. అంటే ఏం చెప్తున్నానంటే, విసర్గ సంధి స్టార్ట్ అవుతుంది 6th లెసన్ నుంచి. 6th, 7th, 8th 3 లెసన్స్ లో ఉంటుంది ఆల్మోస్ట్ 3 లెసన్స్ లో ఉంటుంది విసర్గ సంధి. రెండిట్లోనూ మూడిట్లోనూ ఉంది. ఒక నిమిషం ఉండండి. ఆ 6th, 7th, 8th 3 పాఠాల్లో ఉంటుంది విసర్గ సంధి. అది మొత్తం ఒకసారే చెప్తా. విసర్గ సంధిని బ్రేక్ చేయను. సో దట్ అది సంధి, ఎందుకంటే అది బ్రేక్ చేస్తే బాగుండదు. అందుకని అది విసర్గ సంధి ఒకసారి చెప్పుకుందాము. మిగిలిన పాఠం కంప్లీట్ చేసుకుందాం 6th లెసన్ లో. ఓకేనా? సో 6th లెసన్ స్టార్టింగ్ లో మనకి ఏముందంటే, స్త్రీ ప్రత్యయాలు
శత్రు ప్రత్యయంలో స్త్రీలింగ రూపాలు చెప్పాను కదా. పఠంతి అని ఉంటుంది స్త్రీలింగ రూపం. అది మనకి ప్రథమా విభక్తి రూపాలు చూసాం కదా మనం. పఠంతి, పఠంత్యః గౌరీ శబ్దం లాగా వస్తుంది. పఠంతి, పఠంత్యౌ, పఠంత్యః అని వస్తుంది. మీకు కావాలంటే నా బుక్కుల్లో 108 108వ పేజీ, మీ పుస్తకాల్లో కొంచెం అటు ఇటు ఉండొచ్చు. 6వ పాఠంలో జస్ట్ ఫస్ట్ పేజీ వెనకాల ఉంటుంది. అంటే వాక్యాలు అయిపోగానే శబ్దం ఉంటుంది. మొత్తం శబ్దం పఠధాతువుకి. పఠధాతువుకి స్త్రీ రూపాలు ఉన్నాయి. స్త్రీలింగ శత్రు ప్రత్యయ స్త్రీలింగ రూపాలకి శబ్ద రూపము అన్ని విభక్తులకు ఇచ్చారు. సేమ్ గౌరీ శబ్దమే. అంటే పఠంతి, పఠంత్యౌ, పఠంత్యః, పఠంతీం, పఠంత్యౌ, పఠంతీః, పఠంత్యా, పఠంతీభ్యాం, పఠంతీభిః, పఠంత్యై, పఠంతీభ్యాం, పఠంతీభ్యః, పఠంత్యాః, పఠంతీభ్యాం, పఠంతీభ్యః, పఠంత్యాః, పఠంత్యోః, పఠంతీనాం, పఠంత్యాం, పఠంత్యోః, పఠంతీషు. సేమ్ గౌరీ శబ్దం లాగానే ఆర్ నదీ శబ్దం, ఎవరికి ఏది అలవాటైతే ఈకారాంత స్త్రీలింగ శబ్దం అలాగే ఉంటుంది. సో సేమ్ ఆ రూపాలు అవి కొంచెం ఫెమిలియర్ గానే ఉంటాయి కాబట్టి ఇప్పుడు దేంట్లో నకారం వస్తుంది, దేంట్లో నకారం రావట్లేదు స్త్రీ ప్రత్యయాల్లో చూసుకున్నాం కదా స్త్రీలింగ రూపాల్లోను. సో అది చూసుకుంటే ఇప్పుడు మనం వాక్యాలు చదువుతూ వెళ్తాము. చూడండి ఒక్కసారి. ద్వితీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు అన్ని వాక్యాలు వరుసగా ఇచ్చారు ఏక బహువచనాల్లో. జలం సో వీటికి నేను ఎప్పుడు చెప్పేట్టుగానే అర్థాలు చెప్తున్నప్పుడు ఎక్కడైనా తెలియకపోతుంటే రాసుకోండి. ట్రాన్స్లేషన్స్ కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, యాజ్ ఇట్ ఈస్ గా రాకపోయినా చిన్న మార్పులతో వచ్చిన పదాలకు తెలుస్తాయి కాబట్టి. జలం ఆనయంతీం సీతాం శారదా అపి అనుసృతవతి. ఎప్పుడైతే ద్వితీయ విభక్తి నుంచి కనిపించేవి కంపల్సరీగా విశేషణాలుగానే ఉంటాయి. ప్రథమా విభక్తికి మనం పుంలింగ ప్రత్యయాలు చెప్పుకున్నాం ఆ విషయం. పుంలింగ నపుంసక లింగాలు. ప్రథమా విభక్తి రూపాలు విశేషణాలుగా ఉండొచ్చు, లేదు కంటిన్యూస్ తాత్కాలిక వర్తమాన కాలాన్ని బోధిస్తూ కూడా ఉండొచ్చు. కానీ ద్వితీయ విభక్తి నుంచి మాత్రం కేవలం విశేషణాలుగా మాత్రమే అవి ఉంటాయి. కాబట్టి జలం ఆనయంతీం సీతాం శారదా అపి అనుసృతవతి. నీటిని తెస్తూ ఉన్న సీతను, జలం ఆనయంతీం సీతాం. సీతాం ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి ఆనయంతీం ద్వితీయ విభక్తి ఏకవచనం. సో నీటిని తెస్తున్న సీతను శారద కూడా అనుసరించినది. శారద కూడా అనుసరించినది. ఆనయతి వెర్బ్, దానికి శత్రు ప్రత్యయ పుంలింగం ఆనయన్ అయితే స్త్రీలింగం ఆనయంతి అవుతుంది. దానికి ద్వితీయ ఏకవచనము ఆనయంతీం గౌరీం లాగా అవుతుంది. ఓకే, నెక్స్ట్. నిందంతీం స్త్రియం దృష్ట్వా అన్యాః స్త్రియః కుపితవత్యః. నిందంతీం నిందిస్తున్న, స్త్రియం స్త్రీ శబ్దంలో స్త్రియం అని ద్వితీయ ఏకవచనం వస్తుంది. కాబట్టి మీకు రిఫరెన్స్ కావాలంటే నాకు తెలిసినంత వరకు ప్రవేశాలో శ్రీహి వస్తుంది. శ్రీ శబ్దం ఉంటుంది, సేమ్ అలాగే స్త్రీ కూడా ఉంటుంది. సో నిందంతీం స్త్రియం నిందిస్తున్న స్త్రీని చూసి, దృష్ట్వా చూసి, అన్యాః స్త్రియః వేరే స్త్రీలు మిగిలిన, లేకపోతే అన్యాః అంటే వేరొక అంటాం కాబట్టి వేరే స్త్రీలు కుపితవత్యః కోపించిరి. ఓకే, కోపించిరి. సో ఫలాని అవి రెండు ఫస్ట్ రెండు వాక్యాలు ద్వితీయ విభక్తి ఏకవచనానికి ఉదాహరణలు. ఓకే, ద్వితీయ ఏకవచనం. తర్వాత చూడండి. ఫలాని ఖాదంతీః వానరీః దృష్ట్వా బాలికాః హసితవత్యః. ఫలాని పండ్లను, ఖాదంతీః వానరీః, వానరీకి గౌరీః లాగా వానరీః అంటే ద్వితీయ బహువచనం. సో ఖాదంతి తింటున్న ఆడకోతులను ఆర్ కోతులను చూసి, దృష్ట్వా చూసి, బాలికాః హసితవత్యః బాలికలు నవ్విరి. పండ్లను తింటున్న కోతులను చూసి, ఆడకోతులను చూసి బాలికలు నవ్విరి. ధావంతీః గాః పశ్య. ఎన్ని విభక్తులు ఎలా తెలుస్తాయి చూడండి రూపాల్లో. గో శబ్దంలో గౌః గావౌ గావః, గౌః గావౌ గావః, గాం గావౌ గాః ద్వితీయ బహువచనం. గాం గావౌ
గాహ వస్తుంది. సో గాహ ద్వితీయ. ధావంతీహి గాహ పశ్య, పరిగెడుతున్న ఆవులను చూడు. ధావంతీహి సిమిలర్లీ ద్వితీయ బహువచనం. సో 3, 4 వాక్యాలు ద్వితీయ విభక్తి బహువచనానికి ఉదాహరణలు. ఓకే, ద్వితీయ విభక్తి బహువచనానికి. పద్యం పునః పునః స్మరంత్యా తయా సుమధురం న గీతం, ఇది కర్మణి వాక్యం. పద్యం పునః పునః స్మరంత్యా తయా సుమధురం న గీతం. పద్యమును మరల మరల గుర్తు తెచ్చుకుంటున్న ఆర్ స్మరిస్తున్న ఆర్ తలచుకుంటున్న ఆమె చేత, తయా ఆమె చేత, సుమధురం న గీతం తీయగా పాడబడలేదు. అంటే ఆ అమ్మాయి సరిగ్గా పాడలేదు. ఎందుకంటే నట్లుగా పాడుతుందంటాం కదా, గుర్తు రాక మాటి మాటికి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది దానివల్ల. సో స్మరంత్యా తయా, సో స్మరంత్యా స్మరంతీభ్యాం అలా చెప్తే బాగుండేదేమో అసలు యాక్చువల్గా ఫస్ట్ నుంచి. ఆనయంతీం ఆనయంత్యౌ ఆనయంతీః, నిందంతీం నిందంత్యౌ నిందంతీః, ఖాదంతీం ఖాదంత్యౌ ఖాదంతీః, ధావంతీం ధావంత్యౌ ధావంతీః. ద్వితీయ విభక్తి 4టికి మొత్తం రూపాలు చెప్పాను నేను, ద్వితీయ విభక్తి రూపాలు 3 రూపాలు. ఇప్పుడు స్మరంత్యా స్మరంతీభ్యాం స్మరంతీభిః. తృతీయ విభక్తిలో ఏకవచనం ఇక్కడ ఇచ్చారు, మొత్తం చెప్పుకుంటున్నాం మనం ఊరికనే. ఉత్తరం లిఖంత్యా విద్యార్థిన్యా మధ్యే మధ్యే ఆలోచ్యతే, సమాధానమును వ్రాస్తున్న విద్యార్థిని చేత మధ్య మధ్యలో ఆలోచింపబడుతున్నది, మధ్య మధ్యలో ఆలోచింపబడుతున్నది. లిఖంత్యా తృతీయ ఏకవచనం, లిఖంత్యా లిఖంతీభ్యాం లిఖంతీభిః. ఓకే. భక్ష్యాణి ఖాదంతీభిః స్త్రీభిః బహు సంభాషణం కృతం. భక్ష్యాణి అంటే తిను పదార్థములు, ఓకే, తినుబండారములు. ఖాదంతీభిః తింటున్నటువంటి, స్త్రీభిః స్త్రీలచే, బహు సంభాషణం కృతం చాలా సంభాషణ చేయబడినది. ఓకే, సో ఖాదంతీభిః స్త్రీభిః, స్త్రియా స్త్రీభ్యాం స్త్రీభిః వస్తుంది దానికి. సో దానికి ఖాదంత్యా ఖాదంతీభ్యాం ఖాదంతీభిః అని తృతీయ విభక్తి రూపాలు, ఇక్కడ బహువచనం వచ్చింది. అలాగే వస్త్రం ప్రక్షాళయంతీభిః రజికాభిః దీర్ఘోచ్ఛ్వాసః క్రియతే. ఓకే, వస్త్రం ప్రక్షాళయంతీభిః వస్త్రమును ఉతుకుతున్నటువంటి, రజికాభిః చాకలి స్త్రీలచే, దీర్ఘోచ్ఛ్వాసః, దీర్ఘోచ్ఛ్వాసం అంటే ఏంటి, గట్టిగా ఊపిరి తీసుకొనబడింది. ఓకే, దీర్ఘోచ్ఛ్వాస అంటే కదా ఊపిరి గట్టిగా పీల్చుకున్నారు అంటాం మనం. సో దీర్ఘోచ్ఛ్వాస డైరెక్ట్ గా రాసినా తప్పేమి లేదు దాంట్లో. దీర్ఘోచ్ఛ్వాస చేయబడినది అన్నా పర్వాలా, ఊపిరి గట్టిగా పీల్చుకొనబడింది అన్నా కూడా తప్పేం లేదు, అదనమాట. సో ప్రక్షాళయంతీభిః ప్రక్షాళయంత్యా ప్రక్షాళయంతీభ్యాం ప్రక్షాళయంతీభిః. సో 3, 4 కాదు 5, 6, 7, 8 వాక్యాలు తృతీయ ఏకవచనం బహువచనానికి. 5, 6 తృతీయ ఏకవచనం, 7, 8 తృతీయ బహువచనానికి వాక్యాలు. రైట్, రమణ గారు చెప్పండి సార్. ఇది 6, 7, 8 కర్మణి ప్రయోగం కదా. ఎప్పుడైనా తృతీయ విభక్తి 6 ఏంటి 5, 6, 7, 8 అన్ని కర్మణియే. ఎందుకు అంటే కర్తృపదం మనకి తృతీయ విభక్తిలో వచ్చింది కాబట్టి కర్మణి ప్రయోగమే అది. అంటే క్రియాపదంలో యా లేదు కదా. ఏం లేదు, ఆలోచ్యతే ఉంది కదా. ఆలోచితే ఉంది. 6, 7, 8 నో డౌట్. 5th గురించి, ఫిఫ్త్ 5th గీతం కర్మణి కాదండి. ఫిఫ్త్ గీతం అంటే అర్థం ఏంటి, గాయతి, దానికి గీత గీతం గీతం వస్తుంది. కరెక్ట్. ఓకే, ప్రత్యయం అది. తాప్రత్యయం. ఓకే, రైట్. ఓకే. సో అదైనాయి. 9వ వాక్యం, నృత్యంత్యాయి ఇదం పారితోషికం దీయతాం. నృత్యంత్యాయి, ఇక్కడ కర్తృపదం వేరే ఏమి ఇవ్వలేదు, కేవలం విశేషణ పదంతోనే చెప్పారు. అంటే నృత్యంత్యాయి ఇదం పారితోషికం దీయతాం, నర్తిస్తున్న ఆమెకు, నర్తిస్తున్న అంటే నర్తకికి అని అర్థం. నృత్యంత్యాయి అంటే నర్తకి. నర్తక్యని ఉంది మా దాంట్లో. నృత్యంత్యాయి ఇదం పారితోషికం దీయతాం, ఏమంటారు,
నర్తిస్తున్న ఆమెకు నృత్యంత్యై నర్తక్యై అని ఉంది మహోదయ. నర్తక్యై ఉందా మీ దాంట్లో? మా దాంట్లో లేదు. నా మా పుస్తకాల్లో దాంట్లో లేదండి. ఓన్లీ నర్తక్యై రాసుకోండి, ఏం పోయింది? నర్తక్యై రాయండి, అయిపోతుంది అక్కడికి. ఒకవేళ ఇవ్వకపోయినా నష్టమేం లేదు, రాసేసుకోండి, అయిపోతుంది కదా. నృత్యంత్యాయి నర్తక్యాయి ఇదం పారితోషికం దీయతాం. నర్తిస్తున్న నర్తకికి ఈ పారితోషికమును ఈ పారితోషికము ఇవ్వబడుగాక. దీయతాం. ఓకే, దీయతాం ఎలా ఎక్కడో గుర్తొచ్చింది కదా, లోట్లకారం దీయతేకి దీయతాం వస్తుంది, కర్మణి ఇవ్వబడుగాక అని అర్థం. ఓకే, నర్తిస్తున్న నర్తకికి ఈ పారితోషికము ఇవ్వబడుగాక. ఎవరిస్తున్నారు ఏమిటి మనకు అనవసరం, షుడ్ బి గివెన్ అంతే. ఓకే, నెక్స్ట్ చిత్రం పశ్యన్. ఇది ఏంటి? ఇది కాదుగా చెప్పాల్సింది అసలు ఏంటి? నర్తక్యై చతుర్థి విభక్తిలో ఏకవచనము. సో నృత్యంత్యై నృత్యంతీభ్యాం నృత్యంతీభ్యః. ఓకే, చతుర్థి ఏకవచనంలో వాక్యం ఇచ్చారు. సో చిత్రం పశ్యంత్యై బాలికాయై తచ్చిత్రం రోచతే. చిత్రమును చూస్తున్న బాలికకు ఆ చిత్రము నచ్చినది ఆర్ రుచించినది. ఓకే, ఆ చిత్రము నచ్చినది అని రాస్తే బాగుంటుంది, రుచించినది అనే దానికంటే ఏదైనా ఓకే, ఫైన్. సో పశ్యంత్యై పశ్యంతీభ్యాం పశ్యంతీభ్యః చతుర్థి విభక్తి. దీంట్లో కూడా అంటే 10, 11 కాదు, 9, 10 వాక్యాలు చతుర్థి ఏకవచనానికి ఇచ్చారు. తర్వాత ఇక్కడ మీరు చూస్తే చతుర్థి విభక్తి వచ్చిందంటే అక్కడ దదాతి, రోచతే ఇలాంటి మాటలన్నీ వస్తుంటాయి. కుప్యతి, కృధ్యతి, అసూయతి ఇట్లాంటి మాటలన్నీ కూడా వస్తాయి. సో సీతాం నిందంతిభ్యో రాక్షసీభ్యో హనుమాన్ కుపితవాన్ అంటే సీతాం నిందంతిభ్యః రాక్షసీభ్యః హనుమాన్ కుపితవాన్. సీతను నిందిస్తున్నటువంటి రాక్షసీలు అంటే ఆడ రాక్షసులు. రాక్షసి దానికి ప్లూరల్ ఎలా రాయాలంటే రాక్షసులు అనే రాస్తాం యూజువల్ గా. సో ఆడవాళ్ళు వారు కాబట్టి రాక్షసీలను చూసి వాళ్ళ పట్ల హనుమంతుడు కోపించాడు. కుపితవాన్ వచ్చింది కాబట్టి నిందంతిభ్యః చతుర్థి, నిందంత్యై నిందంతిభ్యాం నిందంతిభ్యః చతుర్థి రూపాలు. అలాగే తత్ర తిష్టంతిభ్యో లలనాభ్యః సంగీతం రోచతే. అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంగీతము రుచిస్తున్నది. సో లలనాభ్యః చతుర్థి బహువచనం వచ్చింది. అలాగే తిష్టంతిభ్యః. సో తిష్టంత్యై తిష్టంతిభ్యాం తిష్టంతిభ్యః చతుర్థి రూపాలు. సో 9, 10 చతుర్థి ఏకవచనంలో ఉన్నాయి. 11, 12 వాక్యాలు చతుర్థి బహువచనంలో ఉన్నాయి. నెక్స్ట్ స్ఫురంత్యాః విద్యుతః ప్రకాశః ఆగతః. భలే ఉంది వాక్యం అసలు. స్ఫురంత్యాః విద్యుతః పంచమీ విభక్తి. మెరుస్తున్నటువంటి మెరుపు నుండి ప్రకాశము వచ్చినది ఆర్ ప్రకాశము కలిగినది. ప్రకాశః ఆగతః వచ్చినది. మెరుస్తుంది కదా, మెరుపు మెరుస్తుంటే వెలుగు వస్తుంది కదండి, లైట్ వస్తుంది కదా, అదనమాట. స్ఫురంత్యాః విద్యుతః. విద్యుతః అనేది విద్యుత్ స్త్రీలింగ శబ్దము, సంపత్తు విపత్తు వాటిలాగా వస్తుంది. విద్యుత్ సిమిలర్ గా మరుత్ శబ్దంలానే ఉంటుంది, చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప. సో విద్యుతః పంచమీ విభక్తి. సో స్ఫురంత్యాః కూడా పంచమీ ఏకవచనం. స్ఫురంత్యాః స్ఫురంతిభ్యాం స్ఫురంతిభ్యః. ఓకే, అది పంచమీ ఏకవచనంలో ఉంది. నెక్స్ట్ది ఆగచ్చంత్యాః వ్యాఘ్ర్యాః మృగాః భీతాః. ఆగచ్చంత్యాః వ్యాఘ్ర్యాః మృగాః భీతాః. వస్తున్నటువంటి ఆడపులి వలన మృగములు జంతువులు భయపడినవి. భీతాః. సో ఆగచ్చంత్యాః కూడా పంచమీ ఏకవచనంలో ఉంది. సో ఆగచ్చంత్యాః ఆగచ్చంతిభ్యాం ఆగచ్చంతిభ్యః పంచమీ విభక్తి రూపాలు. సో 13, 14 వాక్యాలు పంచమీ ఏకవచనంలో ఉన్నాయి. 2 చొప్పున ఇచ్చుకుంటూ వచ్చారనమాట. నెక్స్ట్ ఇది షష్ఠి ఇచ్చేసారు డైరెక్ట్ గా. చూడండి, ధావంత్యాః గోః పుచ్చం పశ్య. షష్ఠి ఇచ్చారు. ధావంత్యాః గోః పరిగెడుతున్న ఆవు యొక్క
పుచ్చం అంటే తోకను చూడు. పరిగెడుతున్న ఆవు యొక్క తోకను చూడు. ఏంటిది గోహ షష్ఠీ విభక్తి కాబట్టి ధావంత్యాహ షష్ఠీ ఏకవచనంలో ఉంది. ధావంత్యాహ, ధావంత్యోహ, ధావంతీనాం అని వస్తుంది రూపాలు. ధావంత్యాహ, ధావంత్యోహ, ధావంతీనాం షష్ఠీ రూపాలు. నెక్స్ట్ నృత్యంత్యాహ మయూర్యాహ పదవిన్యాసం పశ్య. నృత్యంత్యాహ మయూర్యాహ, మయూరః పుంలింగం, మయూరీ స్త్రీలింగం. సో మయూర్యాహ షష్ఠీ ఏకవచనం. సో నర్తిస్తున్న నెమలి యొక్క పద విన్యాసమును చూడు. పద విన్యాసం అంటే అడుగుల యొక్క కదలిక ఉంటుంది కదా, అది. పద విన్యాసం పశ్య, పద విన్యాసమును చూడు. ఓకే, ఇది కూడా షష్ఠీ ఏకవచనం. ఎందుకు ఇవ్వలేదంటే పంచమి బహువచనం, రూపాలు గచ్చంతిభ్య అట్లాగే ఉంటాయి కదా, చతుర్థి రూపాల్లా కనపడతాయి. వాడే ఇది సందర్భం వేరుంటుంది కానీ అందుకని ఇవ్వలేదు, అంతకుమించి ఏమీ లేదు. సో షష్ఠి 15, 16 షష్ఠి ఏకవచనంలో ఉన్నాయి. రైట్. నెక్స్ట్ పతంతీనాం శిలానాం వేగ మహాన్. పతంతీనాం శిలానాం పడుతున్న రాళ్ల యొక్క, శిలల యొక్క వేగము గొప్పది. వేగము గొప్పది. ఓకే. సో వేగ మహాన్, వేగ పుంలింగం కాబట్టి మహాన్ అనే రూపం వచ్చింది. సో పతంతీనాం శిలానాం, శిలా స్త్రీలింగం కాబట్టి శిలానాం షష్ఠీ బహువచనం. పతంతీనాం కూడా అలాగే వచ్చింది. రూపాలు ఎలా వస్తాయి? పతంత్యాహ, పతంత్యోహో, పతంతీనాం అనే రూపాలు వస్తాయి. ఓకే, పతంత్యాహ, పతంత్యోహో, పతంతీనాం. నెక్స్ట్ జల్పంతీనాం కర్మకరీణాం దర్శనేన స్వామి కుపితః. జల్పంతీనాం కర్మకరీణాం మాట్లాడుతున్నటువంటి కర్మకరీలు, పనివారిని, ఆడపనివారి యొక్క దర్శనేన, దర్శనముతో అంటే వాళ్ళని చూడటం వల్ల అని మనం తెలుగులో చెప్తాము. వాళ్ళ యొక్క దర్శనముతో స్వామి అంటే యజమాని కోపించాడు. ఆర్ కుపిత, ఆస్తియనో ఆసీతనో పెట్టుకుంటే కోపించిన వాడు అయ్యాడు అని చెప్పుకోవచ్చు. సో జల్పంతీనాం కర్మకరీణాం షష్ఠీ బహువచనం. జల్పంత్యాహ, జల్పంత్యోః, జల్పంతీనాం. షష్ఠీ బహువచనం వాక్యాలు ఎక్కువ ఇచ్చారు. సో అకస్మాత్, ఈ వాక్యం బాగుంటుంది చూడండి, మనకు డైలీ వాడుకోవడానికి కూడా బాగుంటుంది. అకస్మాత్ ఆపతంతీనాం ఆపదాం నివారణం కథం. అకస్మాత్ అంటే అనుకోకుండా, హఠాత్తుగా. ఆ పతంతీనాం మన వచ్చి పడింది అంటామే, మనం కష్టాలు వచ్చి పడ్డాయని అంటామే, సేమ్ అదే మాట. ఆ పతంతీనాం వచ్చి పడినటువంటి, పడుతున్నటువంటి. ఆపదాం, ఆపదాం షష్ఠీ బహువచనం ఆపత్ శబ్దంలో, స్త్రీలింగంలో. సో ఆపదల యొక్క నివారణ ఎట్లు అంటే అనుకోకుండా వచ్చి పడుతున్న కష్టాలని ఎట్లా నివారించాలి అని అడగడం. సో అకస్మాత్ ఆపతంతీనాం. సో ఆపతంతీనాం, కొంతమంది ఆ సెపరేట్ చేసి పతంతీనాం రాస్తారు. అంటే ఆ పంచభ్య వర్షేభ్య ఇలా అన్నట్టుగా వస్తూ ఉంటుంది. సో అలా అనొచ్చు, ఇలా అనొచ్చు. సో ఆపతంతీనాం, ఆపతంత్యాహ, ఆపతంత్యోః, ఆపతంతీనాం షష్ఠీ బహువచనం. రైట్. లాస్ట్ ఇది సప్తమి ఏక బహువచనాల్లో ఉన్నాయి. వహంత్యాం కుల్యాయాం మలినత నాస్తి. కుల్య అంటే యాక్చువల్గా ప్రవాహము అనే మాట ఉంది, కాలువ అని చెప్పుకుంటాము యూజువల్గా వాడుకలో. సో ప్రవహిస్తున్నటువంటి కాలువ యందు మలినత అంటే మాలిన్యము ఉండదు. నాస్తి లేదు. పారే నీటికి దోషం లేదని అంటాం కదా, మనం కూడా చెప్తారు కదా, సేమ్ అదే అనమాట. వహంత్యాం కుల్యాయాం మలినత నాస్తి. ప్రవహిస్తున్నటువంటి కాలువలో మాలిన్యము లేదు. ది వహంత్యాం, వహంత్యోః, వహంతీషు. ఓకే, వహంత్యాం, వహంత్యోః, వహంతీషు సప్తమి ఏకవచనంలో ఉంది ఈ వాక్యం. లాస్ట్ వన్, సమ్యక్ పఠంతీషు ఏతాసు కా ప్రథమం స్థానం ప్రాప్నుయాత్. సమ్యక్ పఠంతీషు ఏతాసు, బాగా చదువుతున్న వీరిలో అంటే ఈ ఆడవారిలో, ఈ స్త్రీలలో అనుకోండి, ఎవరు ప్రథమం స్థానం, మొదటి స్థానమును పొందవచ్చు. ప్రాప్నుయాత్.
సో పఠంతీషు, పఠంత్యాం, పఠంత్యోః, పఠంతీషు. ఈ వాక్యం సప్తమి బహువచనంలో ఉన్నది. క్లియర్? ఎస్ ఎస్ రమణ గారు ఏంటండి? ఈ 11th and 12th లో యాక్చువల్గా నందని నిందంతి బ్యాహ అని రాయొచ్చు కదా, యో అని ఎందుకు రాశారు? ఎక్కడ రాశారు నిందంత్యోహం? అచ్చా, అది విసర్గ సంధి యోకారం అవుతుందని పరిచయాలు చదువుకున్నాం కదండి. అది చదువుకున్నాం, కరెక్టే. కానీ మనం రాయటానికి ఇప్పుడు ఇలాంటివి, ఇప్పుడు సపోజ్ పద్యాల్లో అనుకోండి ఏదో ఛందస్సు వల్ల అలా రాశారేమో అనుకుంటాము. ఇప్పుడు ఇది గద్య కావ్యంలో గద్యం కదా, ఇది అయినా సరే ఇది సెంటెన్సెస్ కదా. డైరెక్ట్ గా మనకి నిందంతి బ్యహ అని రాసి ఉండొచ్చు కదా, ఎందుకు రాయలేదు అని. రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు, రాసే వాళ్ళ ఇష్టం అది. అంతే. అంతే. ఓకే. గద్యమైనా అంటే సంధం చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, నేను చెప్తాను ఉండండి. ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తాను. అదే మీరు అన్న 12వ వాక్యంలోనే తిష్టంతిభ్యో తర్వాత లలనాభ్య సంగీతం అన్నారు కదా, రెండింటిని కలిపి లలనాభ్య సంగీతం అని రాసేయచ్చు. అది కూడా రాయొచ్చు, కరెక్ట్. సంధి అనేది అక్షరాల ఇదే గాని దానికి అది పద్యమా గద్యమా దాంతో సంబంధం లేదు. కాకపోతే పద్యాల్లో విరివిగా ఎందుకు వాడతారంటే ఛందోబద్ధంగా ఛందోబద్ధంగా ఉండాలి. అవును, గద్యంలో కూడా రాయకూడదని రూల్ ఏం లేదే. గద్యంలో కూడా రాయొచ్చు. లేదు. కానీ ఇప్పుడు మనకి అన్ని విభక్తుల ప్రకారంగా పెడుతున్నప్పుడు అది డైరెక్ట్ గా ఆ విభక్తి రూపం యహ అని అక్కడ డైరెక్ట్ గా రాసి ఉండొచ్చు కదా అని ఒక డౌట్. అందుకనే టీచర్లు చెప్తూ ఉంటారు కదా, అదే యో అనేది ఆ ఓ రూపం అనేది వస్తూ ఉంటుంది కదా యూజువల్ గా మనకి. వస్తుంది వస్తుంది. అండ్ విసర్గ సంధి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడే ఓకారం బిగిన్ అవుతుంది. ఓకే. ఫస్ట్ స్టార్టింగ్ 6th లెసన్ లో విసర్గ సంధి స్టార్ట్ అవ్వడమే ఓతో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అందుకని ముందరే ఇచ్చారనమాట వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రవేశం నుంచి కూడా ఏదైనా కాన్సెప్ట్ చెప్పదలుచుకుంటే ఆ లెసన్ లో ఇచ్చే శ్లోకాలు లాంటివి కానీ అవి చిన్న చిన్నవి కొన్ని దానికి లింక్డ్ గా ఉంటూ ఉంటాయి. కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మనం చెయ్యము, యూజువల్ గా ఉంటాయి. సో ఇది కూడా అట్లా వచ్చింది అనమాట, అంతకుమించి ఏం లేదు. ఓకే, రైట్. థాంక్యూ. రైట్. మేడం ఒకసారి 13th మీనింగ్ చెప్తారా? దేనికండి? 13 అండి. స్ఫురంత్యాహ విద్యుతః. మెరుస్తున్న మెరుపు నుండి ప్రకాశం అంటే వెలుగు వచ్చినది. పెనుగొండ పద్మజ గారు చెప్పండి మేడం. విద్యుతః స్త్రీలింగం మేడం. విద్యుతః పంచమి. విద్యుత్ శబ్దము ఆపత్, విపత్, సంపత్ ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. వాటికి విద్యుతః అనేది షష్ఠి స్త్రీలింగం. విద్యుత్ అనేది స్త్రీలింగం, విద్యుతః పంచమి ఏకవచనం ఆరు షష్ఠి ఏకవచనం. పెనుగొండ పద్మజ గారు అన్మ్యూట్ చేసుకుని అడగాలి, మీరు ఏం అడుగుదాం అనుకున్నారో. హ్యాండ్ రైజ్ చేశారు. అన్మ్యూట్ అవ్వట్లేదు. సరే, మీరు అయినప్పుడు మళ్ళీ అడగండి, గుర్తు పెట్టుకుని మీ డౌట్ ఏంటో, లేదంటే మెసేజ్ పెట్టండి తర్వాత. ఓకేనా? రైట్ మేడం చెప్పడం మోహన రుక్మిణి గారి సూక్తి చెప్పలేదా? ఓకే, సూక్తి చెప్తా. మోహన్ రుక్మిణి గారు ఏదో అడుగుతున్నారు, ఏంటండి? 18th మీనింగ్ చెప్పాము సార్. 18 జల్పంతీనాం కర్మకరీణాం దర్శనేన స్వామి కుపితః. మాట్లాడుతున్న ఆడ పనివారి యొక్క దర్శనము చేత, అంటే వాళ్ళని చూడటం వల్ల అని అర్థము, యజమాని కోపించాడు. సూక్తి చెప్పుకోలేదా? అయ్యో, డైరెక్ట్ గా మొదలెట్టేసానా? సరే, సూక్తి చెప్దాం ఉండండి. తాం యోగమితి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణాం. తాం యోగం ఇతి మన్యంతే స్థిరాం ఇంద్రియ ధారణాం. చెప్తాను కల్పన గారు. స్థిరాం ఇంద్రియ ధారణాం. ఇంద్రియ ధారణ అంటే అర్థం ఏంటి? ఇంద్రియములను వశపరుచుకోవడము అని అర్థం. ఇంద్రియ ధారణ అంటే ఏమంటారు? ఇంద్రియ నిగ్రహము అంటామే, దాన్నే ఆ మాటతో పిలుస్తారు. సో తాం స్థిరాం ఇంద్రియ ధారణాం. అటువంటి స్థిరాం, స్థిరమైనటువంటి అంటే సంకల్పం సడలనటువంటి, పట్టు సడలనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని, అంటే కోల్పోని ఇంద్రియ నిగ్రహాన్ని, దాన్నే స్థిరమైనటువంటి అని చెప్తున్నారు. ఇంద్రియ నిగ్రహాన్నే యోగం ఇది మన్యంతే, యోగం అని చెప్తున్నారు అని అనుకుంటున్నారు. ఓకే. సో అంటే ఏంటి? యోగం అంటే యాక్చువల్గా ఏంటి? కలయిక. ఏవి కలయిక? మనకున్న ఇంద్రియాలన్నింటినీ కూడా ఒకదాని మీదకి తీసుకొచ్చి పరమాత్మతోటి కలయిక.
స్పిరిచువల్ వే ఆఫ్ యోగా. మనం చేసే యోగాసనాలు తగ్గడానికో పెరగడానికో చేసేవి అలా అని కాదు. దట్ ఈస్ అ ఫస్ట్ స్టెప్, అంతే కదా. అష్టాంగ యోగా అంటే ఏమిటనేది ఉంటుంది కదా. సో యాక్చువల్ యోగము అంటే ఏంటి? ఇంద్రియ ధారణతోటి, ఇంద్రియ నిగ్రహంతో కలిగి ఉంటూ, అన్నిటిని అదుపులో పెట్టుకుంటూ పరమాత్మతో ఐక్యం అవడమే యోగము. అదే చెప్తున్నారు. అటువంటి స్థిరం అంటే ఈ శ్లోకంలో పాటు కాబట్టి తాం అంటే ముందు దాన్ని ఏదో వర్ణించారు. అటువంటి స్థిరమైన ఇంద్రియ ధారణను ఆర్ ఇంద్రియ నిగ్రహమును యోగమని అందురు అని దానికి చెప్పుకోవచ్చు. ఓకే. ఇప్పుడు 21వ అడిగారు మన ఎవరు కల్పన గారు. ఇప్పుడు 18 అడిగితే 18 చెప్పాను. సమ్యక్ పఠంతీషు ఏతాషు ఏతాసు అది బాగా చదువుతున్న వీరిలో అంటే ఈ ఆడవారిలో ఎవరు ప్రథమ స్థానము మొదటి స్థానమును పొందవచ్చు. అది దానికి ఆన్సర్, ఐ మీన్ అర్థం. ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. ఇవి ఒకసారి రూపాలు చూసుకుని కొన్ని విభక్తులకి అంటే విభక్తులు ఎలా వస్తాయి కొన్ని క్రియాపదాలకి. గౌరీ శబ్దం చెప్పేయటం ఈజీ, కానీ దీనికి నకారాలు చెప్పుకుంటూ ఆ పలకడం అనేది కొద్దిగా టఫ్ అనిపిస్తుంది. నృత్యంత్యాయి ఇలాంటివి చెప్పడం అనేది ఒకసారి చూసుకురండి. ఎక్సర్సైజ్ ఫ్రైడే క్లాస్లో చేద్దాం. రైట్. ఈసారి ప్రహేళిక అనడం కంటే మనం అర్థం చెప్పుకోవడం సుఖం అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే అదేం విట్టిగా నవ్వొచ్చేలా ఉండదు, మామూలుగా ఉంటుంది అంతే, అది డ్రైగా. ఓకే. ప్రహేళిక. పూజాయాం కిం పదం ప్రోక్తం కిం వా పురుషవాచకం క ఆయుధతయా ఖ్యాతః ప్రలంబాసుర విద్విషః. పూజాయాం కిం పదం ప్రోక్తం కిం వా పురుషవాచకం, అక్కడేం స్ప్లిట్ లేదు. కహ ఆయుధతయా ఖ్యాతః ప్రలంబాసుర విద్విషః, ఒక్కటే మాట. 3 క్వశ్చన్లు అండి. ఓకే. 3 క్వశ్చన్లకి 3 ఆన్సర్లు కలిపితే ఫైనల్ గా ఒకటి వస్తుంది అనమాట. ఓకే. సో పూజ అంటే మనం చేసేటటువంటి అర్చన, పూజ, ఈ షోడశోపచారం ఇదనే కాదు. పూజ అనే మాటకు అర్థము మంచి అనే అర్థం కూడా ఉంది. గుడ్ అనే దీంట్లో కూడా పూజ అనే మాట వాడతారట. సో పూజాయాం, పూజలో కిం పదం ప్రోక్తం, దానికి సంబంధించేటటువంటి ఆ పదం ఏమిటి, ఇంకొక పదం ఏమిటి అనేది ఫస్ట్ది. కిం పదం ప్రోక్తం, ఏ పదము చెప్పబడింది పూజ అనే అర్థం వచ్చేట్టుగా ఆర్ మంచిది అనే మీనింగ్ వచ్చేట్లుగా. కిం వా పురుషవాచకం, పురుషవాచకం అంటే పురుషుడు అని చెప్పేటటువంటి మాట. వాచకం అంటే పదం. పురుషుడు అని చెప్పేటటువంటి మాట అంటే పురుషుడు అనే అర్థంలో వాడేటటువంటి పదం ఏమిటి, కిం. ఓకే. ఆ పదం ఏమిటి. అలాగే కహ ఆయుధతయ, ఎవడు, కహ ఎవడు, ఆయుధతయ అంటే ఆయుధము కారణంగా, ఆయుధము ధరించుటచే, ఆయుధత అంటే ఆయుధము కలిగి ఉండుట. సో ఆయుధతయ స్త్రీలింగ తృతీయ విభక్తి వస్తుంది కాబట్టి ఆయుధమును కలిగి ఉండుట ద్వారా, ఆ కారణంగా ప్రలంబాసుర విద్విషః, ప్రలంబాసురుడు అని ఒకడు రాక్షసుడు ఉన్నాడు. విద్విషః అంటే రిపుహు, అరిహి, శత్రువు. సో శత్రువు, ప్రలంబాసురుని చంపినవాడు, శత్రువు అని ఖ్యాతః అని కీర్తిగాంచాడట. ఓకే. సో లేకపోతే ఇలా కూడా చెప్పుకోవచ్చు దాన్ని, ప్రలంబాసుర విద్విషః కహ ఆయుధతయా ఖ్యాతః, ప్రలంబాసురుణ్ణి చంపిన వాడు ఇలా చెప్పుకుంటే యాక్చువల్గా అర్థం కరెక్ట్ గా వస్తుంది. ప్రలంబాసురుణ్ణి చంపిన వాడు కహ ఆయుధతః అంటే ఏ ఆయుధత ద్వారా ఖ్యాతః. ఓకే. అలా కూడా కాదు, ఇంకా ఇలా చెప్పాలి. యాక్చువల్గా కరెక్ట్ వే, మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఏదో రాకుండా నేనే చెప్పేస్తే అయిపోతుంది. ప్రలంబాసుర విద్విషః ఆయుధతయా కహ ఖ్యాతః ఆర్ ఆయుధతయా ఖ్యాతః కహ. ఇది అంటే క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్పుకోవాలి. ప్రలంబాసురుని చంపిన వాడు ఎవడైతే ఉన్నాడో అతను ఏ ఆయుధము ద్వారా తెలుస్తున్నాడు అంటే ఏ ఆయుధం ద్వారా ప్రసిద్ధిగాంచాడు. ఓకే. ఫస్ట్ దానికి సు అంటే మనం అంటాం కదా శుభవార్త, అలా చెప్తాం కదా. సు అనే మాట వాడతాం కదా. సు అనేది దేనికి వాడతాం? సూక్తి, సూక్తి, సుగంధం వాడతాం కదా. సో సు అనేది, సు అనేది మంచి అనే అర్థంలో వాడతాం. సో సు, దానికి ఫస్ట్ ప్రశ్నకి ఆన్సర్ సు. రెండవది పురుషవాచకం అంటే మీకు గుర్తుంటే 19 స్త్రియాం అది ఉంది కదా. స్నానార్థం సరయూం గతాః, దాంట్లో నా అనే పదానికి అర్థం చెప్పుకున్నాం, పురుషః అని అర్థం చెప్పుకున్నాం. నా అంటే కదా, ఒక 19 మంది స్త్రీలు ఒక పురుషుడు వెళ్ళారని చెప్పుకున్నాం అప్పుడు నా అనే పదం. సో ఇక్కడ పురుషవాచకం పదం కిం అంటే నా.
సో ఫస్ట్ది సు, నెక్స్ట్ది నా వచ్చిందనమాట. ఓకే, లాస్ట్ది ప్రలంబాసురుణ్ణి చంపినవాడు ఎవడు అంటే బలరాముడు. కృష్ణ బలరాముల్లో ప్రలంబాసురుడు అనే రాక్షసుడిని కృష్ణుడు చంపలేదు, బలరాముడి చేతిలోనే వాడి చావు రాసి పెట్టుంది. సో బలరాముడు చంపాడు వాడిని. సో ఇప్పుడు బలరాముడు ఏ ఆయుధంతో కీర్తివాడు, అతని ఆయుధం ఏమిటి? హలధరుడు. ఆయన హలధరుడు. హలం అంటే నాగలి. నాగలి అనే హలం అని రాయడానికి లేదు, అక్కడ వేరే పేరు చెప్పారు వాళ్ళు. సీరహ అనే పదం చెప్పారు, సీర. ఓకే, సో ఆ మూడింటిని కలిపి అసలు దేవేంద్రుడు అనే పదం ఎందుకు వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. ఇప్పటికి ఇన్నిసార్లు చెప్పినా నాకైతే ఎందుకు అర్థం కాలేదు. బట్ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ సు, రెండవ ప్రశ్నకు ఆన్సర్ నా, మూడవ ప్రశ్నకు ఆన్సర్ సీరహ. సో మూడు కలిపితే సునాసీరహ అంటే దేవేంద్ర. మరి ఇక్కడ దేవేంద్రుడికి సంబంధించినటువంటి ప్రశ్న కానీ లేకపోతే ఈ మూడు కలిపితే ఇది వస్తుందని కానీ ఎక్కడా ఇవ్వలేదు. బట్ వాళ్ళు అలా ఇచ్చారు కాబట్టి మనం అలా చెప్పుకుంటాం అంతే. ఓకే, అది ప్రహేళిక. నాకు ఎందుకో నచ్చదు ఈ ప్రహేళిక ఫస్ట్ పాయింట్. సో ఓకే, అది నెక్స్ట్ది సుభాషితం. కదర్ధితస్యాపి హి ధైర్యవృత్తేః న శక్యతే ధైర్యగుణః ప్రమాష్ట్రుం అధోముఖస్యాపి కృతస్య వహ్నేః నాథః శిఖా యాంతి కదాచిదేవ. ఏం చెప్తున్నారు? కదర్ధితస్యాపి హి ధైర్యవృత్తేః న శక్యతే ధైర్యగుణః ప్రమాష్ట్రుం అధోముఖస్యాపి కృతస్య వహ్నేః నాథః శిఖా యాంతి కదాచిదేవ. పదవిభాగంలో కదర్థితస్య అపి ధైర్యవృత్తేః, హి ఉందనుకోండి, ధైర్యవృత్తేః నా శక్యతే ధైర్యగుణః ప్రమార్ష్ట్రుం, రకారము ప్రకారం మళ్ళీ కింద కూడా చెప్పాలి. అధోముఖస్య అపి కృతస్య వహ్నేః నా అధః శిఖాః యాంతి కదాచిత్ ఏవ. కదర్థితః అంటే ఎవడు అంటే, కద్ అనే మాట మీకు కోవిదాలో వస్తుంది ఇలాంటి పదము. కద్ అంటే బ్యాడ్ అనే ఉద్దేశంలో వస్తుంది. అర్థిత అనే శబ్దానికి అర్థం ఏమొస్తుందంటే బాగా కోరుకొనబడిన వాడు, అట్లాంటివి. అంటే వాడితో ఉండాలని అందరికీ ఇష్టంగా ఉంటుంది, అలాంటి వాడు, గౌరవింపదగిన వాడు, అట్లాంటి వాడు. ఈ కదర్థిత అనే శబ్దానికి ఏమవుతుందంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది. అంటే 2 రకాలు 3 రకాల మీనింగ్స్ ఉంటాయి కదా సంస్కృతంలో. సో మీకు పుస్తకంలో పీడింపబడిన వాడు అని ఇచ్చారు, అది ఉంది. అంటే బాధింపబడిన వాడు, పీడింపడం అంటే చాలా కావాలని కష్టపెడతారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ పీడింపబడడం కదా. సో అది కానీ కదర్థిత అంటే రిజెక్టెడ్ అంటే తృణీకరించబడతాడు. అంటే ఎప్పుడు చూసినా వాడిని తీసి పారేస్తూ ఉంటారే అలాంటి వాడైనా కూడా, రెండిటికి కూడా ఈ పద్యం అర్థం సరిపోతుంది. సో ఏదైనాకున్నా పర్వాలేదు. రిజెక్టెడ్, తృణీకరించబడిన అని వస్తుంది, పీడింపబడిన, 2 మీనింగ్స్ ఉన్నాయి దానికి కదర్థిత అంటే పదానికి. సో కదర్థితస్య అపి అంటే బాగా పీడింపబడిన వాడైనప్పటికీ కూడా, అలాగే అయినా కూడా, అలాగే లేకపోతే బాగా తృణీకరించబడి బాగా నెగ్లెక్ట్ చేయబడిన వాడైనా కూడా అతని యొక్క ధైర్య వృత్తేహే అంటే ఇది ఈ కదర్థితస్య ధైర్య వృత్తేహే. ధైర్య వృత్తి అంటే ధైర్యము కలిగిన వాడు, ధైర్యము ప్రవృత్తిగా గలవాడు. దానికి 2 రకాల మీనింగ్స్ ఉంటాయి. ధైర్య వృత్తి అంటే ధైర్యమైన ప్రవృత్తి అని ఒకటి ఉంటుంది, అది కలిగిన వాడు, రెండిటికి కూడా అదే పదం వస్తుంది ధైర్య వృత్తి. దానికి వృత్తేహే షష్ఠీ విభక్తి ఏకవచనం వచ్చింది. సో కదర్థితస్య ధైర్య వృత్తేహే అపి అంటే ధైర్య వృత్తేహే అంటే అర్థం ఏంటి? ధైర్యము కలిగిన వాడు అని అర్థం కదా ధైర్య వృత్తి అంటే చెప్పుకున్నాం. సో ఇప్పుడు తృణీకరించబడిన ఆర్ అవమానించబడిన ఆర్ పీడింపబడిన అటువంటి వాడు ఎట్లాంటివైనా కావచ్చు. సంహౌ ఇన్సల్ట్ జరిగింది వాడికి, ఎయిదర్ ఫిజికల్ ఆర్ మెంటల్, ఎనీథింగ్ కష్టపెట్టారు వాడిని. సో అలాంటి కష్టపడిన వాడు ఎవడైతే, పీడింపబడిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అటువంటి పీడింపబడిన వాడైనటువంటి ధైర్య గుణము కలవాడు. అంటే ఒక ధైర్య గుణము కలవాడిని పీడించినప్పటికీ అని చెప్పుకోవడము విశేషణ రూపంగా చెప్పారు. పీడింపబడిన వాడైన ధైర్యము కలిగిన వాడికి అని చెప్పడం అన్నమాట. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్ గా మీనింగ్ అంటే అది.
వాడి యొక్క ధైర్య గుణ, వాడిలో ఉన్నటువంటి ధైర్యం అనేటువంటి గుణాన్ని, నిజంగా వాడి కనుక ధైర్యం అంత గట్టిదైతే అట్లా వాడు పీడింపబడినా కూడా వాడి ధైర్య గుణ ప్రమార్ష్ట్రం. ఇదేదో కొత్త పదం అనుకోకండి, మీకు తెలుసు. మార్జయతి తెలుసు కదా. మార్జయతికి మార్జిత్తుం, తుమున్నం చదువుకున్నాం కదా, తుమున్నంతం. మార్జిత్తుం, మార్ష్ట్రం అని రెండు ఉన్నాయి తుమున్నంతాలు దానికి. సేమ్ మార్జయతికి. మార్జిత్తుం అన్నా మార్ష్ట్రం అన్నా ఒకటే మీనింగ్. అంటే తుడిచివేయుటకు, శుభ్రం, కంప్లీట్ గా తీసివేయటం, రిమూవల్. సో మార్జయతి వెర్బ్ కి మీకు తెలుసు, ఆ వెర్బ్ మీకు తెలుసు. ప్రకోష్టం, మార్జయతి ఇవన్నీ ఉన్నాయి కదా. సో మార్జయతికి మార్జిత్తుం, తుమున్నంతం మీరు చదువుకున్నారు. ఇంకొక రూపం కూడా ఉంది, మార్ష్ట్రం. దానికి అనేది అంటే ఇంకా పూర్తిగా సమూలంగా నాశనం చేయడం అంటారు చూడండి. సమూలంగా నాశనం చేయడం అనేది అది చెప్తున్నారు అనమాట. ప్రమార్ష్ట్రం, సమూలంగా నాశనం చేయడం అనేది నా శక్యతే, కుదరని పని. నిజంగా ధైర్య గుణము కలిగిన వాడు ఉంటే వాడు ఎంత పీడింపబడినా వాడిలో ఉన్నటువంటి వాడికి ఉన్నటువంటి ధైర్య గుణం ఏదైతే ఉందో దాన్ని తుడిచిపెట్టి వేయడానికి, పూర్తిగా తుడిచివేయడానికి వీలు పడదు. ఎట్లాగట దానికి పోలిక చెప్తున్నారు. అధోముఖస్య కృతస్య వహ్నేహే. అధోముఖస్య వహ్నిహి అది మనకేంటి, నిప్పు. ఓకే, అది షష్ఠీ విభక్తిలో వహ్నేహే అని వస్తుంది. నిప్పు యొక్క, ఎటువంటి నిప్పు యొక్క, అధోముఖస్య కృతస్య. అధోముఖం అంటే కిందకి ముఖం పెట్టేట్టుగా. ఇప్పుడు మనం అగ్గిపుల్ల వెలిగిస్తాం అనుకోండి, అగ్గిపుల్ల ఇలా గీసినప్పుడు దానికి ముందర మందు ఉంటుంది కదా, అది అంటుకుంటుంది. దాన్ని ఇలా పైకి పెట్టండి, మీ కిందకి పెట్టండి అంటే కిందకి చూసేట్టుగా, ఆ పుల్ల ఏదైతే ఉందో దాన్ని కిందకి చూసేట్టుగా పెట్టడం అనమాట. అధోముఖం చేయడం అంటే కిందకి పెట్టడం. అధోముఖస్య కృతస్య వహ్నేహే అంటే ఒక పుల్లకి నిప్పు అంటించి ఆ నిప్పు అధోముఖంగా ఉండేట్టుగా, అంటే అది నిప్పు కింద వైపు ఉండేట్టుగా గనక పెట్టినా కూడా, కృతస్య అధోముఖస్య కృతస్య వహ్నేహే, కింది వైపుగా పెట్టినటువంటి వహ్ని అంటే నిప్పు యొక్క శిఖాహ అంటే అగ్ని శిఖలు అంటామే మనము, జ్వాలలు. అవి నా అధః యాంతి కదాచిత్ ఏవ, ఎప్పుడూ కూడా నా అధః యాంతి. ఇప్పుడు మనం పుల్ల వెలిగించి కింద నిప్పు ఉంటే దాని కింద వైపుకు పెడితే కిందకి వెళ్ళిపోతుంది, ఆ నిప్పు పైకి వస్తుందా, మనకి జ్వాలలు పైకి వస్తాయి. రైట్? అది నువ్వు ఎంత కింద తోద్దామని కిందకి పడేస్తున్నా కూడా జ్వాలలు మాత్రం పైకే వస్తాయి, కానీ పొరపాటు కూడా కింద వైపుకి వెళ్ళవు. సో ఎట్లా అయితే అలా వెళ్ళవో, వీడిని ఎంత అణగదొక్కుదాము, ఎంత బాధ పెడదాము, ఎంత అవమానిద్దామని ట్రై చేసినా ధైర్యం కోల్పోడుట. ధైర్య గుణం ఉన్నవాడు వాడి ధైర్యాన్ని తుడిచిపెట్టడానికి వేయడానికి కుదరని పని. ఎట్లా అయితే మన కిందకి వంచబడినట్టు, కింద వైపుకి పెట్టబడినటువంటి అగ్ని యొక్క జ్వాలలు కిందకి ఎప్పుడూ కూడా ఎలా వెళ్ళవో పైకే ఎగబడతాయో, అలాగా వీడి ధైర్య గుణాన్ని కూడా మనము తుడిచివేయలేము అని చెప్పటం దాని యొక్క అర్థం. ఓకే, కృష్ణపణి చెప్పండి. మేడం ఇప్పుడు మార్జితంకి మార్జియతి కదండి, మాస్ట్రూమ్ కంటే ఏమని వస్తుందండి? సేమ్ అదే చెప్తున్నాగా, రెండు రూపాలు. మార్జి తుమున్నంత రూపాలు, రెండు రూపాలు. సేమ్ వెర్బ్కి రెండు రకాలుగా చెప్పొచ్చు. కొన్నింటికి అట్లా ఉంటాయి, రెండు రకాలుగా కూడా చెప్పొచ్చు. ఎలా అయినా చెప్పొచ్చు. మార్జితుం అని చెప్పొచ్చు, మార్ష్ట్రం రెండు చెప్పొచ్చు. రెండు తుమున్నంతాలే, సేమ్ వెర్బ్ మార్జైతీకే. ఓకే ఓకే. రెండవ పద్యం చాలా బాగుంటుంది, సింపుల్ పద్యం. నా గుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరి గుణీచ గుణ రాగీచ విరళః సరళః జనః. విరళః సరళో జనః. ఓలు కూడా ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ నెక్స్ట్ విసర్గ సంధిలో అది వస్తుంది కాబట్టి అక్కడ ఇచ్చారు. నా గుణీ గుణినం వేత్తి గుణీ గుణిషు మత్సరి గుణీచ గుణరాగీచ విరళః సరళో జనః. నా గుణి అంటే నా అగుణి, గుణినం వేత్తి, నా అగుణి గుణినం వేత్తి గుణి గుణిషు మత్సరి. మిగతా అంతా సెపరేట్ గానే ఉన్నాయి. అగుణి అంటే గుణములు లేనివాడు, అంటే గుణాలంటే ఏ గుణం లేకుండా, అదంటే ఒక అటు మనం అంత భగవత్ స్వరూపానికే అంత ఉంటుంది. అటు అగుణ సగుణము కాదు, నిర్గుణము కాదు, ఒక రకంగా చెప్తాం కదా. అవన్నీ ఉండేది ఆయనకి, మనకు కాదు. మనకి ఏదో మంచి గుణాలైనా ఉంటాయి, చెడ్డ గుణాలైనా ఉంటాయి, లేకపోతే మిక్స్డ్గా అయినా ఉంటాయి. సో ఇక్కడ నా అగుణి, అగుణి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెడ్డ గుణములు కలవాడు.
అగుణి అంటే మంచి అగుణి అంటే అసలు గుణములు లేనివాడు, అంటే మంచి గుణాలు లేనివాడు, అంటే చెడ్డవాడనే కదా అర్థము. చెడ్డవాడు నా అగుణి అగుణి గుణినం నవేత్తి. చెడ్డవాడు గుణినం అంటే మంచి గుణములు కలవాడిని వేత్తి తెలుసుకొనలేట. వాడు ఎంతసేపు అవతల వాడు కూడా నాలాగే చెడ్డవాడుగా ఉంటాడు. ఇప్పుడు మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళలో కూడా మనకు అలాంటి క్వాలిటీసే కనపడతాయి కదా. ఇది చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండొచ్చు. సో వీడు చెడ్డవాడు కాబట్టి అవతల వాడిలో మంచి గుణాలు ఉన్నా వీడు గుర్తించలేడు. సో మంచివాడిని వీడు గుర్తించలేట. వీడికి తెలియదు మంచివాడు అంటే ఏమిటనేది వీడికి తెలియదు. వాళ్ళలో మంచివాడా ఎదుటివాడు చెడ్డవాడు అనే విషయం వీడికి తెలియదు. ఎవడికి? చెడ్డవానికి, స్వయంగా చెడ్డవాడైన వాడికి. అలాగే గుణి పోని వీడికి మంచి గుణాలే ఉన్నాయి అనుకోండి, వీడు సద్గుణుడు సత్పురుషుడే అనుకోండి, అయినప్పటికీ వాడు గుణిషు మత్సరి. ఇతర సజ్జనులు ఎవరైతే ఉన్నారో, మంచివారు ఉన్నారో, మంచి గుణములు కలిగిన వాళ్ళు, వాళ్ళని చూసి అసూయ పడతాట. అదిగో చూసావా, నాకే ఇన్ని క్వాలిటీస్ ఉంటే వాళ్ళు ఎందుకున్నాయి, నేనే గొప్ప, ఆ టైప్ లో సంథింగ్ ఏదో ఒక రకంగా మాత్సర్యం అంటే ఏంటి? అసూయ. అటువంటి వాళ్ళని చూసి అసూయ చెందుతూ ఉంటాట, ద్వేషం పెడుతూ ఉంటాట, అసూయ పడుతూ ఈర్ష్య పడుతూ ఉంటాట. గుణీచ గుణరాగీచ, గుణములు కలిగి ఉండి అంటే సజ్జనుడై ఉండి, గుణరాగి, రాగ అంటే అర్థం ఏమిటండి? ప్రేమ, ప్రీతి, అలాంటి స్నేహభావం కలిగి ఉండడం. గుణరాగి సజ్జనులు, ఇతర సజ్జనుల పట్ల కూడా స్నేహభావము అంటే పాజిటివ్ అంటాం, సకారాత్మకమైనటువంటి భావం కలిగి ఉండేటటువంటి సరళ అంటే సింపుల్ పర్సన్. వాడికి ఇంకేం అక్కర్లా, నేను మంచివాడిని, వాళ్ళందరూ కూడా మంచివాళ్లే అని అనుకోగలిగిన వాడు ఉంటాడు చూసారు. నిజంగా ఆ మంచితనాన్నే చూడగలిగిన వాడు ఉంటాడు చూసారు. అలాంటి సరళ జన, అలాంటి సాధారణమైన సింపుల్ పర్సన్ మనిషి విరళ, రేర్, అరుదు. రేర్, అరుదు. విరళ అంటే సరళకి ఆపోజిట్, విరళ అంటే అరుదుగా దొరికేది. ఓకే, మంచి గుణములు లేనివాడు ఉన్నవాడిని గుర్తించలేడు. ఆల్రెడీ మంచి గుణములు ఉన్నవాడు ఇతర మంచి గుణములు కలిగిన వాళ్ళ పట్ల అసూయ చెంది ఉంటాడు. తనకి మంచి గుణాలు ఉండి ఇతరుల పట్ల, ఇతరుల్లో కూడా మంచి గుణములే చూడగలిగిన వాళ్ళు, వాళ్ళని ప్రేమించగలిగిన వాడు, అలాంటి మనిషి లోకంలో అరుదు అని చెప్పడం ఈ పద్యం యొక్క తాత్పర్యం. క్లియర్? ఓకేనా? అన్వయ రచన. అన్వయ రచన చూడండి. ఏం జరుగుతోంది ఇక్కడ? శంఖాలు పూరించారు కదా రెండు వైపులా. అటు భీష్ముడు పూదాడు, ఇటువైపు మన పాండవ మాధవ. దధ్మతు ప్రదధ్మతు అన్నాం కదా. దివ్యౌ శంఖౌ ప్రదధ్మతు అని చెప్పుకున్నాం కదా లాస్ట్ టైం. నెక్స్ట్ ఏం జరిగింది? ఒకసారి శంఖం ఊదిన తర్వాత ఏం జరిగింది? సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభశ్చ పృథివీం చైవ తుములో వ్యనునాదయన్. తుములహ అంటే అక్కడ ఇంకా అసలు అంతకు మించి సహా ఘోష నభః చ పృథివీం చ ఏవ తుములహ అంతే. అక్కడ ఉన్న పెద్ద స్ప్లిట్స్ ఏం లేవు. సహా ఘోష, ఘోష అంటే ధ్వని. ఆ ధ్వని ఏదైతే ఉందో అంటే ఇటుపక్క నుంచి భీష్మ పితామహుడు, అటుపక్క నుంచి కృష్ణుడు, అర్జునుడు పూరించిన శంఖముల యొక్క ధ్వని ఏదైతే ఉందో, ఆ ధ్వని ధార్తరాష్ట్రాణం, ధృతరాష్ట్రుని పుత్రులు ధార్తరాష్ట్రులు. సో కౌరవుల యొక్క, ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క హృదయాన్ని, మనసులను వ్యదారయత్ చీల్చివేసిందిట. అంటే చీల్చివేయడం అంటే లిటరల్ గా హనుమంతుడు చీల్చినట్టు చీల్చిందని అర్థం కాదు కదా. అంత భయంకరంగా ఉంది ఆ సౌండ్, అంత భరించల శక్యము కానిదిగా ఉంది. సో దాంతో వాళ్ళు వాళ్ళ అంటే భయవిహ్వలులయ్యారు అని చెప్తామే, ఆ టైప్ అన్నమాట. వ్యదారయత్, వాళ్ళ మనసులంతటినీ కూడా
కకావికములు అయ్యను అని చెప్పి వచ్చింది చూడండి, మీకు కకావికలములు అని ఆ పదం అనమాట యాక్చువల్గా, అంటే చీల్చివేసినది అని అర్థం. ఇంకా ఎట్లా చీల్చిందిట? నభః ఆకాశమును, నభః అంటే ఆకాశం, నభః ఆకాశమును, పృథివీం భూమిని కూడా, తుములహ, ఈ తుములహ అనేది ఘోషకి వచ్చింది, బాగా వయలెంట్ అని అర్థం, బాగా హింసాత్మకమైన, అతి భయంకరమైన అని అర్థం తుములహ అంటే దానికి. ఓకే, అవి వ్యనునాదయన్, అనునాదం అంటే తెలుసుకుంది రెజొనెన్స్, అంటే మనం చెప్పింది రీసౌండ్ ఇవ్వడం అంటామే, మనం చెప్పింది గట్టిగా మనకు కనపడుతూ ఉంటుంది. అప్పుడు ఖాళీగా ఉన్న ఇంట్లో కానీ పర్వతాల మధ్యలోకి వెళ్ళి అరిచినప్పుడు కానీ రీసౌండ్ ఇస్తూ ఉంటుంది చూసారా, లేకపోతే పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు అట్లాంటివి ఉన్న చోట మనం మాట్లాడితే మళ్ళీ రిఫ్లెక్షన్ వస్తుంది, ఆ రీసౌండ్ వస్తుంది, అదనమాట. సో అవన్నీ అనునాదం అంటే ఇలా ఊగిపోతుంది ఆ దీనికి. సో అలాగా ఉన్న ఆ ధ్వని ఏం చేసిందిట, ఆ రకంగా ఉన్నటువంటి ధ్వని ఆకాశాన్ని భూమిని కూడా ప్రకంపనలు కలిగిస్తోంది. దానికి అంటే ఏంటి, దద్దరిల్లిపోయినాయి అని చెప్తామే, ఆ సౌండ్కి అసలు ఇదైపోయినాయి అని ఆ టైపులో చేస్తూ వీళ్ళ యొక్క అవన్నీ అదిరిపోయేసరికి ఇక్కడ ధార్తరాష్ట్రుల యొక్క మనసులు కూడా భయముతోటి వికలములు అయ్యాయి అని దాని యొక్క భావము. భావం అర్థమైపోవడం పెద్ద కష్టం కాదు. ఇంకా డీటెయిల్ గా కూడా ఏ భగవద్గీత పుస్తకాల్లోనే ఇస్తే ఇచ్చి ఉండొచ్చు, చాలా మంది చదివి ఉండొచ్చు. మనకు కావాల్సిన అన్వయ రచన. సో మనం అక్కడ ప్రొసీడ్ అవుదాం. వ్యదారయత్ వెర్బ్. ఓకే, ఒక్కటే వెర్బ్ ఉంది కాబట్టి, క్రియాపదం ఒక్కటే కాబట్టి ఒకటే వాక్యం వస్తుంది. వ్యదారయత్ చీల్చినది, యాక్చువల్ మీనింగ్ అయితే అది చీల్చినది. ఏది, ఏం చీల్చింది? ధ్వని. కాబట్టి కహ వ్యధ, దానికి ధ్వనికి సంబంధించినటువంటి మాట ఘోష. కాబట్టి కహ వ్యదారయత్ పుంలింగ శబ్దం కాబట్టి ఏది చీల్చినది, కహ వ్యదారయత్. వీళ్ళు మళ్ళీ సహా దానికి ఇంకొక క్వశ్చన్ ఎందుకని సహ ఘోష అని డైరెక్ట్ గా పెట్టేశారు. మళ్ళీ కీదృశ్య శబ్దం దానికి ఎందుకులే అని సహ ఘోష డైరెక్ట్ పెట్టారు. ఆ ధ్వని. ఓకే, ఆ ధ్వని ఎటువంటిది? భయంకరమైన ధ్వని, అది తుములహ అని ఉంది, అది దీనికి విశేషణం. కాబట్టి కీదృశ ఘోష, తుములహ ఘోష, సహ తుములహ ఘోష అని చెప్పుకోవాలి యాక్చువల్గా. సో తుములహ, కహ వ్యదారయత్ సహ ఘోష, కీదృశ ఘోష, తుములహ ఘోష. ఓకే, ఇదేం చేసింది? ఆ ధ్వని చీల్చింది, సరే బాగుంది. ఏం చేస్తూ చీల్చింది, దేనిని చీల్చింది, ఇవన్నీ చెప్పుకోవాలి నెక్స్ట్. ఎలాగ వస్తూ చీల్చింది, ఏం చేస్తూ అంటే వ్యనునాదయ శత్రు రూపం ఉంది కాబట్టి కిం కుర్వన్ వ్యదారయత్, ఏమి చేస్తూ చీల్చినది. కిం కుర్వన్ అంటే అసలు యాక్చువల్గా అంతే, వ్యనునాదయన్. వ్యనునాదయన్ అంటే అనునాదము కలిగిస్తూ, అంటే ప్రకంపనలు కలిగిస్తూ, దద్దరింపజేస్తూ, ఓకే, దద్దరిల్లేలా చేస్తూ అని చెప్పటం అన్నమాట. కిం కుర్వన్ వ్యదారయత్ వ్యనునాదయన్. ఇప్పుడు అది దద్దరిల్లేలా చేస్తూ అంటే ఏమి దద్దరిల్లుతున్నాయో తెలియాలి కదా మనకి. అక్కడ రెండు చెప్పారు, నభః పృథివీం, నభః పృథివీం చ ఏవ అన్నారు. సో నభః అనేది నభస్ శబ్దము, మనశ్శబ్దంలా నపుంసకలింగ శబ్దం. సో ఇక్కడ ఉన్న నభః ద్వితీయ విభక్తిలో ఉంది. ఎందుకు? పృథివీం కూడా ద్వితీయ విభక్తిలో ఉంది కదా, పృథివీ స్త్రీలింగం, పృథివీం ద్వితీయ విభక్తిలో ఉంది. కాబట్టి నభః కూడా ద్వితీయ విభక్తిలో ఉంది. ఎందుకు? నభస్ శబ్దము నపుంసకలింగ శబ్దము లైక్ మనస్. కాబట్టి నభః నభసి నభాంసి, నభః నభసి నభాంసి అని వస్తుంది. సో ఇక్కడ ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది కాబట్టి నపుంసకలింగం కాబట్టి ఫస్ట్ది కిం వ్యనునాదయన్, ఒకటి కిం వ్యనునాదయన్ నభః. ఓకే, నభః నపుంసకలింగం. ఆకాశమును, అక్కడతో అవలేదుగా, పృథివీం కూడా ఉంది కాబట్టి పృథివీ స్త్రీలింగం కాబట్టి దానికి కర్మపదం రావాలి. కాబట్టి కామ రెండోసారి వ్యనునాదయం వాడుతున్నాం కాబట్టి పునః కామ వ్యనునాదయం, పునః అందుకొచ్చింది. ఆల్రెడీ ఒకసారి వ్యనునాదయం వాడేశాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ టైం వాడుతున్నప్పుడు పునః వాడతాం. కాబట్టి ఇక్కడ కిం వ్యనునాదయన్ నభః పునః కామ వ్యనునాదయన్ పృథివీం చ ఏవ, మొత్తం కలిపి రాసుకోవచ్చు అక్కడ. ఆకాశమును తర్వాత భూమిని కూడా. ఓకే, చ ఏవ అయిపోయింది అక్కడ. ఇవి చేస్తూ ఏం చేసింది, ఇంకా మిగిలింది రెండే పదాలు, ధార్తరాష్ట్రాణం హృదయాన్ని.
సో ఇప్పుడు కర్మపదం రావాలి. దేన్ని చీల్చినది? ఇక్కడ హృదయాని నపుంసకలింగం బహువచనం వచ్చింది కాబట్టి కాని వ్యదారయత్ బహువచనంలోనే క్వశ్చన్ అడగాలి. కాని వ్యదారయత్ హృదయాని, హృదయములను, ఎవరి హృదయములు? నెక్స్ట్ క్వశ్చన్ ఇమీడియట్ గా వచ్చేది. కాబట్టి కేషాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయ. ఓకే, చీల్చినది, ఏది చీల్చినది? ఓకే, అది ఎటువంటిది? ఎటువంటిదై చీల్చినది? ఎటువంటిది అది? ఆ తర్వాత ఏం చేస్తూ చీల్చినది? ఓకే, ఆ తర్వాత దేనిని దాన్ని ఏమంటారు? ప్రకంపనలు కలగ దేన్ని దద్దరిల్లేలా చేస్తూ ఒకటి, మళ్ళీ దేన్ని దద్దరిల్లేలా చేస్తూ రెండు క్వశ్చన్లు. లాస్ట్కి వేటిని చీల్చినది? అవి ఎవరికి సంబంధించినవి? ఇవి క్వశ్చన్లు వచ్చింది మనకి. రైట్? సంస్కృతంలో చెప్తే వ్యదారయత్ క్రియాపదం, కహ వ్యదారయత్ సహ ఘోషః, కీదృశః ఘోషః? తుములః ఘోషః. కిం కుర్వన్ వ్యదారయత్? వ్యనునాదయన్. కిం వ్యనునాదయన్? నభః వ్యనునాదయన్. పునః కాం వ్యనునాదయన్? పృథివీం చ ఏవ. ఓకే, కాని వ్యదారయత్ ఇది కర్మపదం. ఓకే, హృదయాని వ్యదారయత్. కేషాం హృదయాని ధార్తరాష్ట్రాణం హృదయ. సో అన్వయ క్రమం చెప్పుకునేప్పుడు ఎట్లా చెప్పుకుంటాము? సహ తుములః ఘోషః, సహ తుములః ఘోషః, నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. ఆ భయంకరమైన ధ్వని ఆకాశమును భూమిని కూడా దద్దరిల్లేలా చేస్తూ ధార్తరాష్ట్రుల యొక్క హృదయములను చీల్చినది ఆర్ కకావికలములు చేసినది. సో సహతుములః ఘోషః, సహతుములః ఘోషః, నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్, నభః పృథివీం చ ఏవ వ్యనునాదయన్ ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్. ఓకే, అయిపోయిందా? రైట్. మేడం ఒకసారి నభస్ శబ్దం నభస్, నభస్ శబ్దము మనస్ శబ్దంలా వస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా. రూపం నభః నభసి నభాంసి అలా వస్తుంది. మనః మనసి మనాంసి లాగానే వస్తుంది. అందుకే నభః మనం నభసి నభాంసి. సో అందుకనే మనశ్శబ్దంలా అని చెప్పా, దాన్ని చూసుకుంటారు అనే విషయంతో. మేడం తుములహ అంటే మీనింగ్ ఏంటి మేడం? వయోలెంట్, భయంకరమైన. మహోదయ, చెప్పండి. కాన్ని విదారయత్ అంటే హృదయాన్ని విదారయత్. ఇప్పుడు మనము హృదయాన్ని వరకు ఇట్లా బుక్ లో ఇచ్చినంత రాస్తే చాలు కదా, మళ్ళీ విదారయత్ అంటే అక్కర్లేదు, హృదయ పుస్తకంలో ఎలా ఇస్తే అలా చాలు, అంతే. అంతే సో మళ్ళీ ఆన్సర్ రాయక్కర్లేదు, యాక్చువల్లీ ఫుల్ ఆన్సర్ అదే, కానీ అట్లా అంతవరకు రాస్తే రాయక్కర్లేదు. హృదయాన్ని అంతే చాలు. ఓకే, నెక్స్ట్ది కొద్దిగా అటెన్షన్ పే చేయండి. 2 శ్లోకాలు కలిపి అన్వయం చెప్పుకోవాలి. నెక్స్ట్ది ఒక శ్లోకంలో క్రియాపదం లేదు, అందుకని 2వ శ్లోకంలో ఉంది క్రియాపదం, దానికి కూడా కలిపి మొత్తం కలిపి చెప్తున్నారు. అండ్ మీరు ఆ టేబుల్స్ అవి ఇవి వాటన్నిటిని చూడకండి. రైట్? కేవలం దాంట్లో ఇచ్చింది ఏమిటో నేను అంటే ముందర ఇచ్చినటువంటి ఫస్ట్ అసలు ఎన్నో పాయింట్ ఇది, 2వ పాయింట్ అయితే అంటే ఆ టేబుల్ పైన ఉన్నటువంటి కహ ప్రథమ విభక్తి అంతాలు అవన్నీ మనం ముందరే చెప్పుకున్నవే. రైట్? ఆ పాయింట్ అసలు ఆ టేబుల్ సంగతి వదిలేసేయండి, మీరు టేబుల్ గురించి మాట్లాడుకోకండి. ముందర చెప్పింది ఏంటంటే త్వాంతము ల్యబంతము ఎప్పుడు చెప్పుకుంటాం కదా మనం, క్రియాపదము అంటే తింగంత రూపం మాత్రమే. త్వాంతము ల్యబంతము తుమున్నంతము ఇవన్నీ కూడా క్రియలను చెప్తున్నప్పటికీ కూడా అవి అసమాపక క్రియలు. చేసి అని వస్తాయి, చెయ్యుటకు అని వస్తాయి, కాబట్టి అవి క్రియ కంప్లీట్ అవ్వదు, అవి అసమాపక క్రియలు అవుతాయి. కాబట్టి వాటిని క్రియాపదము కింద లెక్క పెట్టలేము. బట్ వాటికి కూడా అవి చేసి అంటే కూడా ఎవరు చేసి అనేది ఉంటుంది, అంటే అది ఉంటుంది, కర్తృపదం అవి ఉంటాయి, బట్ అవి అసమాపక క్రియలు కాబట్టి వాక్య అంటే అన్వయ రచనలో క్రియాపదం కిందకి వాటిని లెక్క తీసుకోము. ఇంకోటి ఏం చెప్పారు అక్కడ, ద్వికర్మక పదాలు అని చెప్పారు.
కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని ధాతువులు ఉన్నాయి, సెట్ ఆఫ్ ధాతువులు అవన్నీ ఉన్నాయి. ద్వికర్మక లేకపోతే ఆ టైప్ ఆఫ్ అంటే త్రికర్మక కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ ఏంటంటే బేసిక్గా అదొక కాన్సెప్ట్ కంప్లీట్ గా డిఫరెంట్, అంటే కొంచెం డీవియేట్ అవ్వాలి, మనకు అవంతా చెప్పలేదు. వికర్మక క్రియలని ఉంటాయి. వికర్మకం అసలు సకర్మకం అంటే ఏంటి? కర్మపదం ఉంటే సకర్మకం, లేకపోతే అకర్మకం. ఒక క్రియాపదానికి 2 కర్మపదాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. అవి కొన్ని సెట్ ఆఫ్ 16 17 ఉన్నాయి దానికి. ఆ సెట్ కి మాత్రం ఏంటంటే 2 కర్మపదాలు వస్తాయి. వాటిని ద్వికర్మక క్రియలు అంటారు. అంతే, దాని గురించి అంతవరకే చెప్పారు, మనకు అంత మించి చెప్పలేదు. ఇక్కడ అట్లాంటి ఒక క్రియాపదం వచ్చింది కాబట్టి ఆ పాయింట్ వాళ్ళు లేవనెత్తారు. రెండవది, మీకు ఇది కూడా ఇదివరకు పరిచయాలు గతేతు తస్మిన్ భరతే ఇలాంటి మాటలు వచ్చాయి కదా మీకు. అప్పుడు అనుకున్నాం భావలక్షణ సప్తమి, సత్సప్తమి ఇలాంటివి అంటారు అని అనుకున్నాం. జస్ట్ మళ్ళీ మెన్షన్ చేశారు, ఇక్కడ కూడా అట్లాంటి మాట వచ్చింది కాబట్టి ఇది 9th and 10th లెసన్ లో సతి సప్తమి ఆ ప్రయోగం చదువుకుంటాం మనం. ఓకేనా? సో అంతే వాళ్ళు చెప్పింది. మిగతా టేబుల్స్ అవన్నీ మీరు మర్చిపోండి. మనం ఇప్పుడు ఒక శ్లోకానికి కాదు, ఇలా అనుకోండి 4 లైన్లు ఉన్న శ్లోకానికి మనము అన్వయం చేస్తున్నాం ఈసారి అనుకోండి. ఓకేనా? అది అనుకోవాలి. ఇప్పటి వరకు 2 లైన్లే చేశాము. ఇప్పుడు క్రియాపదం లేదు, మొదటి శ్లోకంలో క్రియాపదం లేదు, అందుకని రెండో శ్లోకం కూడా దానికి లింక్డ్ కాబట్టి రెండుకి కలిపి చెప్పుకుంటాం. చూడండి, అంటే ఉన్న 2 క్రియాపదాలు కిందే ఉన్నాయి, పైన లేవు. చూడండి ఒకసారి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. పదవిభాగం చూస్తే మొట్టమొదటి దాంట్లో అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య, అదొక్కటే ఉంది స్ప్లిట్ మొట్టమొదటి శ్లోకంలో, ధనుః ఉద్యమ్య. నెక్స్ట్ దాంట్లో ఋషికేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత. ఓకే, వాళ్ళు అక్కడ ఇచ్చారు కాబట్టి మళ్ళీ మనం రిపీట్ చేసుకోక్కర్లేదు. ముందు మనం అర్థం తెలుసుకుందాం, తర్వాత అన్వయానికి వెళ్దాం. అథ, ఎప్పుడైతే ఇవన్నీ అయిపోయినాయో ఇక మన అర్జునుల వారి పాత్ర ప్రవేశిస్తోంది అనమాట. ఓకే, రంగ ప్రవేశం చేస్తోంది. ఇప్పుడు ఈయన ఏడవాలి కదా, బాబోయ్ నేను చేయలేను దేవుడా అని చెప్పి. సో ఆ ఎపిసోడ్ స్టార్టింగ్ అనమాట ఇది. అథ, ఆ తర్వాత వ్యవస్థితాన్, యుద్ధానికి సన్నద్ధులై అన్ని వాళ్ళ కేటాయించబడినటువంటి స్థలాల్లో, నిర్దేశించబడిన స్థలాల్లో వెయిట్ చేస్తూ సిద్ధంగా ఉన్నటువంటి వారందరినీ, ఎవరు వాళ్ళు? ధార్తరాష్ట్రాలు అంటే కౌరవులందరినీ దృష్ట్వా చూసి, ఒక్కొక్క పదానికే చెప్తున్నా, తర్వాత మనం అన్నిటిని లింక్ చేసుకుందాం. కపిధ్వజః, కపి మనకి కృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి ఆ రథానికి జెండా ఉంటుంది కదా, ధ్వజం అంటే జెండా, దానిపైన జెండాపై కపిరాజు అంటాం కదా. సో ఆ జెండాపై కపిని కలిగి ఉన్నవాడు ఎవడు? అర్జునుడు. కపిధ్వజః అంటే వాడు, కలిగి ఉన్నవాడు. ప్రవృత్తే శస్త్ర సంపాతే, శస్త్ర సంపాతే ప్రవృత్తే అని అర్థం అన్నమాట అక్కడ. అంటే ఏంటంటే ఇదే సతి సప్తమి ప్రయోగం ఇక్కడ. శస్త్ర సంపాదం అంటే ఆయుధములు ప్రయోగించటం అనే కార్యక్రమం జరగబోయేంతలో, ఇంకా జరుగుతుంది అనుకున్నంత, ఇంకా ఈ క్షణమా ఇప్పుడా ఈ క్షణమా అన్న టైంలో అన్నమాట. అంతలో ధనుః ఉద్యమ్య, ధనస్సును పట్టుకుని, ఉద్యమ్య అంటే లేపి, పైకి లేపి, పాండవః, ఓకే, పాండవః అంటే అర్జునుడు. హృషీకేశం, హృషీకేశః అంటే మనకు తెలుసు కదా విష్ణుమూర్తి అంటే కృష్ణుడు. హృషీకేశః కృష్ణుణ్ణి. తర్వాత తదా అప్పుడు, వాక్యం ఇదం ఆహ, ఈ వాక్యమును, ఆహ అంటే చెప్పెను. ఓకే, ఆహ ఈ రూపాలు చూడండి, వెరైటీగా ఉంటుంది. అష్టాధ్యాయులో ఆహ అని కొట్టి చూడండి, మీకు మొత్తం వస్తాయి, చూస్తే తెలుస్తుంది. యాక్చువల్ గా అవదత్ ఎలాగో, అకథయత్ ఎలాగో, అబ్రవీత్ ఎలాగో, ఇది కూడా అలాగే ఆహ. ఓకే,
సో చెప్పాడు మహీపతే ఓ రాజా. ఒక్కొక్క పదానికి చెప్తున్నా ఊరికే అర్థం. సేనయోహో ఉభయోహో మధ్యే, రెండు సైన్యముల మధ్యలో. ఉభయోహో అవన్నీ ఇవి కాబట్టి ఉభయోహో సేనయోహో మధ్యే, రెండు సేనల మధ్యలో రథమును స్థాపయ ఉంచుము. ఉంచు, స్థాపయ మధ్యమ పురుష క్రియాపదం. మే నా యొక్క అచ్యుత. అచ్యుత అంటే సంబోధన, కృష్ణ అని అర్థం అన్నమాట. ఏం చెప్పదలుచుకున్నాడు ఈయన? ఇక్కడ మహీపతే అనేది ఇదంతా ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. కాబట్టి మధ్య మధ్యలో ఓ రాజా అని చెప్తూ ఉంటారు కదా, అదనమాట మహీపతే ధృతరాష్ట్రుడికి సంజయుడి యొక్క సంబోధన. సో మహీపతే అని చెప్పి చెప్తున్నట్ట. ఓ రాజా అని చెప్తూ ఏం చెప్తున్నాడు? అక్కడ నిలబడినటువంటి కౌరవులందరినీ కూడా, యుద్ధంలో సన్నద్ధులై నిలబడినటువంటి కౌరవులందరినీ కూడా చూసినటువంటి పాండవ మధ్యముడైనటువంటి కపిధ్వజుడైనటువంటి అర్జునుడు తన యొక్క ఏమంటారు ధనస్సును తీసుకుని యుద్ధము అంటే శస్త్ర సంపాతం అంటే ఆయుధ ప్రయోగము జరగబోయేంతలో, ఓకే, శస్త్ర ప్రయోగం ఆయుధ ప్రయోగం జరగబోయేంతలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాట. కృష్ణుణ్ణి పట్టుకుని కృష్ణుణ్ణి అన్నట్ట తీసుకెళ్లి కృష్ణుడితో ఈ మాట పలికాడు. ఆహా, అక్కడే వచ్చింది క్రియాపదం ఒకటి. చెప్పాడు. ఏం చెప్పాడు అంటే, ఓ అచ్యుత, నా యొక్క రథాన్ని రెండు సేనల మధ్యలో తీసుకెళ్లి నిలుపు అని చెప్పాడు. సో స్థాపయ అనే మధ్యమ పురుష క్రియాపదము 2వ శ్లోకంలోనే వచ్చింది. ఆహా అనే క్రియాపదము 2వ శ్లోకంలోనే వచ్చింది. కాబట్టి మొదటి శ్లోకంలో క్రియాపదం లేదు. కాబట్టి రెండిటికి కలిపి మనము అన్వయం చెప్పుకుంటాం. సో ఏం చెప్తున్నాడు? రాజుగారితో చెప్తున్నాడు కాబట్టి, బాబు నాయన మహారాజా ధృతరాష్ట్ర, అర్జునుడు అక్కడ అందరినీ చూశాడు, కౌరవులను అందరినీ చూశాడు, సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ చూసి ఈయన గారు ధనస్సును పట్టుకుని కృష్ణుడితో ఈ మాట అన్నాడు. కపిధ్వజుడైనటువంటి అర్జునుడు కృష్ణుడితో ఈ మాట అన్నాడు, నాయన కృష్ణ అచ్యుత, నన్ను తీసుకెళ్లి రెండు సేనల మధ్యలో ఒకసారి పెట్టు, నా వాళ్ళందరినీ చూసుకుంటా. ఇంక ఈ మాటలని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అని చెప్పాడు. ఇది 2 శ్లోకాలకి కలిపిన తాత్పర్యం. ఇలా ఈ శ్లోకం ఇస్తే ఇలా 2 కలిపే ఇస్తారు, ఒక్కటిగా ఇవ్వరు. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో క్రియాపదం లేదుగా, అన్వయం ఎలా చేస్తారు? కాబట్టి దండం పెట్టుకోండి, ఈ శ్లోకం రాకుండా ఉంటే బాగుండు అని. 2 శ్లోకాలకు కలిపి రాయాలి కదా, ఒక శ్లోకం మార్కులే ఇస్తారు. అందుకని 2 ఉన్నాయి కదా అని కలిపి రాస్తున్నాం కదా అని 2 4 8 మార్కులు ఇవ్వరు. కాబట్టి రాకుండా ఉంటే బాగుంటుంది అనుకోండి. సో ఇప్పుడు మిగతావన్నీ పక్కన పెడితే ఈ ఆహా అనేది ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తే ద్వికర్మక క్రియ అన్నారు కదా. హృషికేశం ఇదం వాక్యం ఆహా అంటే కృష్ణుని ఉద్దేశించి ఈ వాక్యమును చెప్పెను. ఈ చెప్పడంలో ఏమవుతుందంటే కృష్ణుని ఉద్దేశించి అనే దానికి హృషికేశం అని ద్వితీయ విభక్తే వస్తుంది, అది కర్మపదమే. అలాగే ఇదం వాక్యం కూడా కర్మపదమే అవుతుంది. 2 కూడా ఆహా అనే క్రియాపదానికే చెందుతాయి. కాబట్టి ఇది ద్వికర్మక క్రియ, అది అంతవరకే మెన్షన్ చేశారు. ఇలా కొన్ని వస్తాయి, ఒక సెట్ ఆఫ్ క్రియాపదాలు ఉన్నాయి, ధాతువులు ఉన్నాయి, వాటన్నింటికి ద్వికర్మకాలు వస్తాయి, అంటే 2 కర్మపదాలు వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? 2 వాక్యాలు ఉన్నాయి. ఒకటి ఆహాతో వస్తుంది, రెండవది స్థాపయ అనే మధ్యమ పురుష క్రియాపదంతో వస్తుంది. సో స్థాపయ అనేది తర్వాత వచ్చింది కదా, కోట్స్ లో తర్వాత వచ్చింది. ముందు వచ్చిందంతా మనం చెప్పేసుకోవాలి కదా, ముందు వాక్యం చెప్పుకోవాలి. సో వీటన్నిటికీ సంబోధన ఓ మహారాజా ధృతరాష్ట్రుని సంబోధిస్తూ చెప్తున్నాడు కాబట్టి మహీపతే ముందు రాసేసుకోవాలి. ఓకే, మహీపతే ముందు రాసేసుకుని మొదలు పెట్టాలి. ఆహా, ఇప్పుడు క్రియాపదం చెప్పెను, మొదలు పెట్టడమే. కహ ఆహా, 2 పద్యాలు కలిసి ఉన్నా 10 పద్యాలు కలిసి ఉన్నా క్రియాపదము దాని యొక్క కర్త కర్మ ఆ తర్వాత వాటికి ఉండే విశేషణాలు వాటి లింకులే అన్వయ రచన అంటే. మళ్ళీ మనకు తెలిసిన పద్ధతే. ఆహా చెప్పెను, కహ ఆహా ఎవడు చెప్పాడు. ఇక్కడ అర్జున అని ఎక్కడా ఇవ్వాల. ఇచ్చినవి ఏమిటి? ప్రథమా విభక్తి రూపాలు కపిధ్వజ పాండవ 2 ఇచ్చారు. సో పాండవ ఆహా చెప్పుకుంటాం, రైట్? పాండవ ఆహా, పాండవుడు ఎలాంటి వాడు? కపిధ్వజుడు. కాబట్టి కీదృశ పాండవ, కపిధ్వజ పాండవ, జెండాపై కపిరాజును కలిగినటువంటి అర్జునుడు. సో కర్తృపదం అయిపోయింది. ఆహా, కహ ఆహా, పాండవ, కీదృశ పాండవ, కపిధ్వజ పాండవ, కర్తృపదం అయిపోయింది. కర్మపదం చెప్పాలి ఇప్పుడు.
కమ్ ఆహా ఎవరికి చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు, ఒకటి ఏమిటి చెప్పాడు, రెండు. సో మొట్టమొదటి ద్వికర్మక క్రియ కదా ఆహ, మరి అందుకని ఫస్ట్ మామూలుగా ఎవరిని ఉద్దేశించి చెప్పాడో చెప్పుకుందాం. ఎందుకంటే అది ఒకటే పదం కాబట్టి అది అయిపోతుంది, తర్వాత లింకులు ఉంటాయి. సో కమ్ ఆహా హృషికేశం పుంలింగ శబ్దం కాబట్టి ఎవరిని ఉద్దేశించి చెప్పాడు, కమ్ ఆహా ఎవరికి చెప్పాడు, హృషికేశం ఆహా. ఇప్పుడు రెండవ క్రియాపదం వస్తుంది. ఏది, ఇదం వాక్యం. ఏం చెప్పాడు, ఈ మాటను చెప్పాడు. ఏ మాట చెప్పాడో కోట్స్ లో తర్వాత వస్తుంది, బట్ ముందు ఈ మాటను చెప్పాడు అంటున్నాం. సో మళ్ళీ ఇదం వాక్యం నపుంసకలింగ శబ్దం కాబట్టి కిమ్ ఆహా రెండు కర్మపదాలేనండి. హృషికేశం కర్మపదమే, ఇదం వాక్యం కర్మపదమే. కానీ మొట్టమొదటిది పుంలింగం కాబట్టి కమ్ ఆహా అని పెట్టాము, తర్వాతది కిమ్ ఆహా అని పెట్టాము. ఎందుకు, వాక్యం అనేది నపుంసకలింగం కాబట్టి కిమ్ ఆహా, ఇదం వాక్యం ఆహా. ఓకే సరే చెప్పాడు, బాగుంది. అర్జునుడు కృష్ణుడికి వరసి జిస్ట్ ఏంటి, అర్జునుడు కృష్ణుడికి ఈ మాట చెప్పాట. ఇంకా అది అక్కడతో అయిపోలేదుగా, ఏం చేసి చెప్పాడు, ఇవన్నీ ఉన్నాయి. సో ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆయనకి, వెళ్ళి కృష్ణుడికి నా రథాన్ని మధ్యలో పెట్టాను ఎందుకు చెప్పాడు, వాళ్ళందరినీ చూసి చెప్పాడు. సో చూసి అని ఉంది. సో కిం కృత్వా ఆహ, కిం కృత్వా ఆహ, దృష్ట్వా. దృష్ట్వా అనగానే ఎవరిని చూసి, నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. ఓకే చూసి అన్నాం, ఎవరిని చూసి, అక్కడ రెండు కర్మపదాలు ఉన్నాయి, రెండు పదాలు ఉన్నాయి అలాంటివి. ఎవరిని చూసి అనడానికి ద్వితీయ విభక్తి. ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ రెండు ఉంది. ఓకే సో ఇది వ్యవస్థితాన్, దానికి అడ్జెక్టివ్ కాబట్టి రాయాల్సింది ముందేంటి, కాన్ దృష్ట్వా ఎవరిని చూసి, ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా. ఓకే ధార్తరాష్ట్రాన్ ఎవరిని చూసి, ధార్తరాష్ట్రాన్. ఈ ధార్తరాష్ట్రులు ఎటువంటి వాళ్ళు, వ్యవస్థితాన్ కాబట్టి కీదృశాన్ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్. ఓకే వ్యవస్థితాన్ అక్కడతో ఆగాడా, వాళ్ళని చూసి, మనం కామాలు పెడుతూ ఉంటాం కదా, ఇలా అర్జునుడు వాళ్ళని చూసి ధనస్సుని పట్టుకొని అప్పుడు అన్నాడు కృష్ణుడితో. సో ఆ పట్టుకుని ఇంకోటి కూడా ఉంది, అసమాపక్రియ ఉద్యమ్య, యబంతం ఉంది. మళ్ళీ పునః కిం కృత్వా అని క్వశ్చన్ వేయాలి. ఎందుకు పునః రాయాలి, ముందు ఆల్రెడీ కిం కృత్వా వచ్చేసింది. సో పునః కిం కృత్వా, పునః కిం కృత్వాహ ఉద్యమ్య. లేపి అనగానే దేన్ని తీసుకుని, దేని పైకి లేపి అనేది రావాలి కదా, కత్తె డాల అదేంటే బల్లెమా ఏమిటో తెలియాలి కదా. సో ధనుహు నపుంసకలింగం కాబట్టి కిం ఉద్యమ్య, ధనుహు ఉద్యమ్య ధనస్సును పట్టుకుని. ఓకే ఇదంతా మధ్యలో మీకు దృష్ట్వా తర్వాత కదా దృష్ట్వా అని రాశారు, అది తీసేయండి, ఆ లైన్ తీసేయండి. కిందన ఆల్రెడీ అలా వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. కదా ఆహా చెప్పిన దాంట్లో వచ్చేస్తుంది అదంతా కూడా. కాబట్టి మళ్ళీ అక్కడ అధ రాశారు, పైన అధ రాశారు, అక్కర్లా, కిందకి మొత్తానికి రాసేసుకోవచ్చు, ఒక్కచోటే రాసేసుకోవచ్చు. ధనుహు ఉద్యమ్య తర్వాత ఇదంతా ఎప్పుడు జరిగింది, ప్రవృత్తే శస్త్ర సంపాతే. ఓకే జరిగినంతలో, ప్రవృత్తే అంటే జరిగినంతలో. ఎప్పుడు జరిగింది, తదా ఆ తర్వాత, తదా ప్రవృత్తే రాసుకోవచ్చు. అధ రాయకపోయినా పర్వాలేదు, రాసినా పర్వాలేదు, అధ రాయలేదని బాధపడక్కర్లేదు. సో తదా ప్రవృత్తే. ఓకే తదా ప్రవృత్తే ఎప్పుడు ఇదంతాను, కదా ఆహా అంటే తదా ప్రవృత్తే, అప్పుడు జరుగుతున్నంతలో, జరగబోయేంతలో. ఏం జరగబోతోంది, ఆయుధ ప్రయోగము అంటే యుద్ధం స్టార్ట్ అవ్వబోతోంది. కాబట్టి కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే ప్రవృత్తే. ఇక్కడ కస్మిన్ ప్రవృత్తే ఎందుకు వచ్చింది అంటే, ఈ శస్త్ర సంపాతే ప్రవృత్తే అనేది మొత్తం ఒక ప్రయోగం. ఓకే ఇది మొత్తం కలిపి సతి సప్తమి అంటారు. కాబట్టి అది రెండు కూడా సప్తమి విభక్తిలోనే ఉంటాయి అవి. ఓకే కాబట్టి కస్మిన్ ప్రవృత్తే అనే క్వశ్చన్ వేయాలి. ఫస్ట్ దానికి కథ మనకు తెలుసు, కథ అని ప్రశ్నవాచకం వస్తే సప్తమి విభక్తిలో ఆన్సర్ వస్తుందని మనకు తెలుసు. కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే ప్రవృత్తే. ఈ కస్మిన్ ప్రవృత్తే తీసేసి కూడా పైనే తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే రాసినా తప్పు లేదు. కదా ఆహ అనే క్వశ్చన్ కి ఆన్సర్ తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే అని రాసినా తప్పు లేదు. ఇంకొక క్వశ్చన్ రాయాలి అంటే ఇది రాసుకోలేదు. అప్పుడు
ఆయుధ ప్రయోగము జరగబోయేంతలో, జరగబోతున్నప్పుడు అని చెప్పడం అన్నమాట. ఓకే, సో అది మొత్తం కలిపి ఒక చోటే రాసినా పర్వాలేదు. సో ఇప్పుడు ఏం చెప్పాము? అర్జునుడు, కపిధ్వజుడు అయినటువంటి అర్జునుడు యుద్ధానికి సన్నద్ధులైనటువంటి ధార్తరాష్ట్రులను చూసి ధనస్సును ఎత్తి తీసుకుని, ధనస్సుని పైకి తీసుకుని, ఓకే, ధనస్సుని పైకి తీసుకుని ఆయుధ ప్రయోగము జరగబోయేంతలో ఈ మాటను కృష్ణుడికి చెప్పాడు. ఇది అనుకున్నది మనం ఇప్పుడు వరకు. ఏం చెప్పాడో పక్కన కోట్స్ తర్వాత వస్తుంది. జరిగింది ఇది. ఓకే, సో మళ్ళీ ఒకసారి అన్వయం చెప్పుకుంటే, ఆహా కహ ఆహా పాండవ ఆహా కీదృశ పాండవ కపిధ్వజ పాండవ కం ఆహా హృషీకేశం ఆహా కిం ఆహా ఇదం వాక్యం ఆహా కిం కృత్వా ఆహా దృష్ట్వా ఆహా కాన్ దృష్ట్వా ఆహా ధార్తరాష్ట్రాన్ కీదృశాన్ ధార్తరాష్ట్రాన్ వ్యవస్థితాన్ పునః కిం కృత్వా ఆహా ఉద్యమ్య కిం ఉద్యమ్య ధనుః కదా ఆహా తదా ప్రవృత్తే కస్మిన్ ప్రవృత్తే శస్త్ర సంపాతే. లేదు, ఈ రెండు తీసేసి కదా ఆహా అని తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే ఒక వాక్యంగా రాసినా పర్వాలేదు, ఒకటే చోట ఒక క్వశ్చన్కి. సో వాక్యం ఎలా వచ్చింది ఇప్పుడు? అథ తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే. మళ్ళీ చెప్తున్న వాక్యం చూడండి. అథ తదా మహీపతే ముందు చెప్పి మహీపతే తదా శస్త్ర సంపాద అథ లేకపోయినా పర్వాలా. తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, ఓకే, వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహ. తెలుగులో ఏం చెప్పాను? తెలుగులో వాక్యం ఏం చెప్తున్నాను? ఓ రాజా, అప్పుడు ఆయుధ ప్రయోగము జరగబోయేంతలో కపిధ్వజుడైనటువంటి పాండవ కుమారుడు, ఓకే, ఆయుధ ప్రయోగం జరగబోయేంతలో కపిధ్వజుడైనటువంటి పాండవ కుమారుడు సన్నద్ధులైనటువంటి ధాతరాష్ట్రులను చూసి ధనస్సుని పైకి తీసుకుని కృష్ణునితో, హృషీకేశం అంటే కృష్ణుని ఉద్దేశించి ఈ వాక్యమును పలికెను, ఈ మాటను పలికెను. దాన్నే సంస్కృతంలో చెప్తున్నాను. మహీపతే తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే, మహీపతే తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య హృషీకేశం హృషీకేశం ఇదం వాక్యం ఆహ. ఈ మాట చెప్పాడు. ఇంతవరకు క్లియర్ అయింది కదా? ఎస్, ఓకే. ఇంకొకసారి అన్వయక్రమం షూర్. మహీపతే తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే, తదా శస్త్ర సంపాతే ప్రవృత్తే కపిధ్వజ పాండవ వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా, వ్యవస్థితాన్ ధార్తరాష్ట్రాన్ దృష్ట్వా ధనుః ఉద్యమ్య, ఓకే, ధనుః ఉద్యమ్య హృషీకేశం ఇదం వాక్యం ఆహ. రైట్, హృషీకేశం ఇదం వాక్యం ఆహ. ఇప్పుడు ఏ వాక్యం చెప్పాడో చెప్పాలి కదా. ఈ విధముగా చెప్పాడు, ఈ మాటను చెప్పాడు. ఏ మాట చెప్పాలిగా. సో అక్కడ ఉంది, ఏం చెప్పాడు? అచ్యుత నా సైన్య నా రథాన్ని రెండు సేనల మధ్యలో పెట్టు, అది చెప్పింది ఆయన.
సో అచ్యుత సంబోధన కాబట్టి అచ్యుత ఫస్ట్ రాసుకుని, ఇక్కడ క్రియాపదం ఏంటి? మధ్యమ పురుష క్రియాపదం కాబట్టి స్థాపయ. స్థాపయ క్రియాపదం. ఎవడు స్థాపించాలి? కహ స్థాపయ. త్వం అధ్యాహారం చేసుకోవాలి, లేదు కాబట్టి త్వం అనేది అధ్యాహారం చేసుకోవాలి. సో కహ స్థాపయ, త్వం స్థాపయ, నీవు స్థాపించు, నీవు పెట్టు, తీసుకెళ్ళి. దేన్ని పెట్టాలి? రథం, రథాన్ని పెట్టాలి. రథ పుంలింగ శబ్దం కాబట్టి కం స్థాపయ, రథం స్థాపయ, అది కర్మపదం. రథం స్థాపయ కర్మపదం వచ్చింది. ఎక్కడ పెట్టాలి? తీసుకెళ్ళి ఇప్పుడు. ఓకే, ఎక్కడ? కుత్ర స్థాపయ, ఎక్కడ పెట్టమన్నాడు? సార్ దానికంటే ముందు రథం, ఎవరి రథము? నా రథము. సో కస్య రథం మే, మే అనేది మామ్ మే ద్వితీయ విభక్తిలో ఏకవచనంలో వస్తుంది, మహ్యం మే చతుర్థి ఏకవచనంలో వస్తుంది, మమ మే షష్ఠి ఏకవచనంలో కూడా వస్తుంది. సో కస్య రథం మమ రథం. ఓకే, మమ కస్య రథం మమ, సారీ మే, మే ఇచ్చారు కాబట్టి అదే చెప్పుకోవాలి. కస్య రథం మే. ఓకే, ఇప్పుడు కుత్రస్థ ఎక్కడ పెట్టాలి? తీసుకెళ్ళి మధ్యలో పెట్టాలట. కుత్రస్థాపయ మధ్యే, మధ్యలో. దేనికి మధ్యలో? సేనల మధ్యలో. కాబట్టి కయోహ మధ్య, రెండు ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో వచ్చింది. కాబట్టి క్వశ్చన్ కూడా ద్వివచనం షష్ఠిలో రావాలి. కస్య కయోహ కేశాం కాబట్టి కయోహ మధ్యే, సేనయోహ మధ్యే. ఈ సేనలకి ఉభయ అనే పదము విశేషణం కాబట్టి కీదృశయోహ సేనయోహ. రామ వస్తుంది కదా, అలాగే బాలకయోహ లాగా కీదృశయోహ సేనయోహ, ఉభయోహ సేనయోహ. అయిపోయింది వాక్యం. వాక్యం అయిపోయింది. ఏం చిన్న వాక్యం కదా. అచ్యుత నా రథమును రెండు సేనల మధ్యలో ఉంచు, ఇంతే వాక్యం. అచ్యుత మే రథం ఆర్ అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. స్థాపయ క్రియా, ఫస్ట్ అచ్యుత సంబోధనం, తర్వాత స్థాపయ క్రియాపదం, కహ స్థాపయ త్వం అధ్యాహారం, కం స్థాపయ రథం దేనిని, ఇది కర్మపదము. ఎవరి రథము? కస్య రథం మే, నా యొక్క, అక్కడ కదయింది. కుత్ర స్థాపయ మధ్యలో స్థాపించాలి. సో మధ్యే స్థాపయ. దేనికి మధ్యలో? కయోహ మధ్యే, సేనయోహ మధ్యే, కీదృశయోహ సేనయోహ, ఉభయోహ సేనయోహ. అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. ఇది వాక్యం. క్లియర్? ఎస్. ఎలా అన్వయ రచన చెయ్యాలి అంటే ఏదైనా కూడా ఎప్పుడు పదాలకు అర్థం తెలియడం చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? ఇప్పుడు అది అర్థం తెలిస్తే మనం అల్లుకుంటాం, ఓహోహో ఇది ఇది చెప్తున్నారు కాబోలు అని. తర్వాత విభక్తి అంతాలు తెలియాలి. సో దట్ మనం క్వశ్చన్ వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, మొట్టమొదట రిలేటెడ్గా రాకపోయినా ముందు విభక్తితో సంబంధించినట్టుగా క్వశ్చన్ వేసేస్తే వాటిని జంబుల్ అంటే పజిల్ని మళ్ళీ అరేంజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు కొత్తగా చేసే వాటికి. రైట్? సో పదాలకు అర్థం తెలియటం వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లియరా ఇక్కడికి? మేడం ఒక్కసారి అన్వయం చెప్పరండి. ఇది మొత్తం చెప్పనా? అచ్యుత మొత్తమా చివరి వాక్యమా? ఇప్పుడు చెప్పిందండి. అచ్యుత ఉభయోహ సేనయోహ మధ్యే మే రథం స్థాపయ. అంతే. విసర్గ సంధి ఇప్పుడు చెప్పను నేను. విసర్గ సంధి అంతా కూడా నెక్స్ట్ ట్యూస్డే క్లాస్లో, ఎందుకంటే వచ్చే క్లాస్లో శుక్రవారం క్లాస్లో ఈ శత్రు ప్రత్యయ స్త్రీలింగ రూపాలకు సంబంధించిన అభ్యాసం చేసి ఒక్కసారి వ్యంజన సంధుల్ని తిప్పుదాం, రింగులు తిప్పుదాం. ఓకే, ఈ మే షష్ఠి విభక్తిలో ఎలా? మామ్ మే ద్వితీయ, మామ్ మే ద్వితీయ, మహ్యం మే చతుర్థి. మహ్యము రాయొచ్చు, మే రాయొచ్చు, మమ మే కూడా రాయొచ్చు. షష్ఠి మమ మే. అహం ఆవాం వయం వచ్చిందా? అహం ఆవాం వయం. మామ్ మే కాదు, మే కాదు, అక్కడ మామ్ మా వస్తుంది, మే రాదు, మామ్ మా వస్తుంది అక్కడ. మామ్ మా ఆవాం నౌ అస్మాన్ నహ అలా వస్తుంది. ఆవాం నౌ అస్మాన్ నహ ద్వితీయ విభక్తి అట్లా వస్తుంది.
అలాగే తర్వాత మయా ఆవాభ్యాం అస్మాభి అది మామూలే, అదేం గోల్లేదు. అలాగే మహ్యం మే, ఇక్కడ మే వస్తుంది. మహ్యం మే ఆవాభ్యాం అస్మభ్యం, దీనికి కూడా నౌ నహ అని వస్తుంది. ఓకే, అస్మభ్యం నహ. అలాగే మళ్ళీ పంచమికి పాపం ఏం లేదు, అది ప్లెయిన్. మత్ ఆవాభ్యాం అస్మత్. షష్ఠీకి వచ్చేసరికి మళ్ళీ మమ మే ఆవయోహో నౌ అస్మాకం నహ అలా వస్తుంది. మళ్ళీ అస్మాకం నహ, యుష్మత్ శబ్దంలో కూడా అట్లాంటివి వస్తాయి. యుష్మాన్ నహ, యుష్మాకం నహ, యుష్మభ్యం నహ, ఇవన్నీ వస్తాయి దాంట్లో కూడా. తవా తే వస్తుంది, తుభ్యం తే వస్తుంది. ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. తుభ్యం తే, తే నమో నమః అంటాము, తుభ్యం నమః అంటాం, రైట్? సో అది వస్తుంది. త్వాం త్వా వస్తుంది అక్కడ, ఇక్కడ మాం మా వస్తుంది. సో అది తీస్తే లౌకిక న్యాయాలకు వస్తే ఇక మనము అరుంధతి ప్రదర్శన న్యాయ అని ఒకటి, గడ్డరిక ప్రవాహ న్యాయ అని ఇంకొకటి ఉన్నాయి. అరుంధతి ప్రదర్శన న్యాయం అంటే వివాహానంతరం అరుంధతిని చూపిస్తారు కదా, చూపించేటప్పుడు అంటే ఇప్పుడు పట్టపగలే చూపిస్తున్నారు, అవి కనిపించవు, అది వేరే విషయం. బట్ రాత్రుళ్ళు పెళ్లి జరిగి ఎవరికైనా చూసే అదృష్టం దొరికితే వాళ్ళకి ఎలా చూపిస్తారు? అరుంధతి నక్షత్రం కనపడదు. ఫస్ట్ ఏం చూపిస్తారు? సప్తర్షి మండలంలో వశిష్ఠ నక్షత్రాన్ని చూపిస్తారు. కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అది, దాని పక్కనే ఉంటుంది, చిన్నగా మినుకు మినుకు ఉంటుంది, అది అరుంధతి నక్షత్రం అని చెప్తారు. అంటే డైరెక్ట్ గా అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి కనపడదు కాబట్టి బండ గుర్తుగా ముందు ఏం చేస్తారు? వశిష్ఠ నక్షత్రాన్ని చూపిస్తారు. సో అట్లాగే ఇప్పుడు దానికే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకి ఇల్లు తెలియదు, వెళదామని బయలుదేరుతాం. ఏరియా కొంతవరకు తెలుసు, ఇల్లు తెలియదు అసలు. ఏం చెప్తాము? ఫలానా ఆ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ అది కనిపిస్తుంది కదా, ఓ బ్యాంకో, సినిమా థియేటరో, షాపింగ్ మాలో బండగా అంటే బాగా ప్రస్ఫుటంగా కనపడేది ఏదైతే ఉంటుందో వెల్ నోన్, అది చెప్పి దాని పక్కన రెండో వైపు సందో, కుడివైపు రెండో సందోనో, ఎడం వైపు మూడో ఇల్లునో ఇలా ఏదో చెప్తాం. అంటే ఏంటి? ముందు వచ్చే మన ఇల్లు చెప్పడానికి గుర్తు ఖచ్చితంగా తెలియదు ఆ అంత ఏరియాలో, కానీ ఇలా బండ గుర్తులు చెప్పి అక్కడి నుంచి దారి చెప్తాం. అంతే కదా? బస్ స్టాండ్ ఏదో పెట్టుకుంటాం, బస్ స్టాండ్ నుంచి ఇలా వెళ్ళటం అని. సో ఎప్పుడైనా సరే ఫస్ట్ తెలిసింది అది మ్యాప్. ఇండియన్ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ మ్యాప్. మనం ఏదైనా దూరంగా ఉంటుంది తెలియదు, కానీ ఎలా ఉన్నాయి ఇక్కడ కూర్చుని హిమాలయ పర్వతాలు అంటే ఎక్కడ ఉన్నాయంటే ఎలా చెప్తారు వాళ్ళు? సో మ్యాప్ లో కొంచెం రఫ్ గా చెప్తారు. మ్యాప్ లో అన్ని క్లియర్ గా కనపడవు కదా, సుమారుగా ఇట్లా ఉంటే ఈ దిక్కు ఇటువైపు దీనికి ఇంత డిస్టెన్స్ లో ఇలా ఉంటుంది అనేదో చెప్తూ ఉంటారు. సో ప్రస్ఫుటంగా తెలియని విషయాలని వేరేదైనా బాగా ప్రస్ఫుటంగా కనిపించే, తెలుసుకోగలిగే విషయాల్ని ఆధారం చేస్తూ చెప్పటం ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ అరుంధతి ప్రదర్శన న్యాయ. ఓకే, అరుంధతి ప్రదర్శన న్యాయ అది. దానికి మీకు పటం, దేశ పటం గురించి ఇచ్చారు మీకు అక్కడ, పర్వతాలు అవన్నీ దాని గురించి అక్కడ ఇచ్చారు. అది నేను ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పేది మనకు బాగా శాఖాచంద్ర న్యాయ అని కూడా దీనికి సిమిలర్ గా ఉంటుంది, కొంచెం సిమిలర్ గా ఉంటుంది. శాఖాచంద్ర. సో ఇలా చాలా ఉంటాయి. ఆ టైంకి వాళ్ళకి పండితులకి నోట్లోకి ఏదొస్తే అది చెప్పారేమో న్యాయాల కింద, మనకు తెలియదు కదా, మనం వాళ్ళు చెప్పించి చదువుకుంటాం తప్ప మనం క్రియేట్ చేయలేము కొత్తవి. సో అదొకటి. రెండోదైతే మనం కూడా అంటాం గొర్రెల మంద అంటారే, సేమ్ అదే గడ్డరిక ప్రవాహం. గడ్డరిక అంటే గొర్రెల మంద, ప్రవాహం అంటే గొర్రెల మంద వెళ్తూ ఉంటే ఆ ముందుది ఎటు వెళ్తుంటుందో ఇవి కూడా అట్లాగే గుడ్డెద్దు చేలబడ్డట్టు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇవి చచ్చినా చూడవు, అటు గొయ్యుందో, ఒకటి గొయ్యిలో పడింది అనుకోండి అన్నీ పడతాయి వెళ్ళి, అంతేగాని ఇది పోతున్నది కరెక్ట్ దారా కాదా అనేది అవి చూడవు. ఆ మంద అట్లాగే గుంపుగా వెళ్తుంది, గుంపుగా వస్తుంది, పడినా గుంపుగా పడుతుంది ఎక్కడైనా. సో దాన్ని గడ్డరిక ప్రవాహం అంటే ఏంటి, అర్థం ఏమిటి దానికి? అక్కడ ముందుదే ఉంటుంది, వెనకాల వాళ్ళు అది ఫాలో అయిపోతున్నారు తప్ప వాళ్ళ సొంత తెలివి అనేది ఉపయోగించట్లేదు. ఎదుటివాడి తెలివితోటే వెళ్ళిపోతున్నాడు, కానీ వీళ్ళ మూర్ఖత్వం అది, అంతే కదా. మనకంటూ బుర్ర ఇచ్చినప్పుడు మనం వాడాలి దాన్ని. మనం వాడకుండా మూర్ఖంగా ముందర వాళ్ళు ఏం చేస్తే దాంతో పాటు అలా వెళ్ళిపోతూ ఉంటే మనం మంచి చెడు ఆలోచించుకోకుండా, దట్ ఈస్ కాల్డ్ గడ్డరిక ప్రవాహ న్యాయ. ఓకే, ఈ సుభాషితాలు కూడా సుభాషితాలు కాదు, ఏంటి సంగ్రాహ్య విషయాలు కాదు, ఇవి కూడా అయిపోతే మీకు 6th లెసన్ అవుతుంది. ఓన్లీ ఎక్సర్సైజ్ సంధి పార్ట్ పక్కన పెట్టండి, సంధి మొత్తం విసర్గ సంధి అంతా తర్వాత చెప్పుకుందాం. 6th లెసన్ అవుతుంది ఇప్పుడు. దీంట్లో ఫస్ట్ది పెద్ద ఇది కాదు, కానీ అంటే 2వ శ్లోకం చాలా బాగుంటుంది. ఫస్ట్ది ఏం లేదు, రామం స్కందం హనుమంతం వైనతేయం వృకోదరం
శయనే యః స్మరేన్ నిత్యం దుస్వప్నస్తస్య నశ్యతి. రామం, స్కందం, హనుమంతం, వైనతేయం, వృకోదరం ఇవన్నీ కూడా ద్వితీయ విభక్తిలో ఉన్నాయి. 5 పేర్లు చెప్పారు. వాళ్ళందరినీ శయనే యః స్మరేత్ నిత్యం దుస్వప్నః తస్య నశ్యతి. దుస్వప్నః తస్య నశ్యతి. నిద్రపోయే టైంలో, నిద్రించే ముందు ఎవడైతే యహ వీళ్ళందరినీ ఎవరిని, రాముని, స్కందం అంటే షణ్ముఖుడు కుమారస్వామి ఆయనని, అలాగే హనుమంతం అంటే మన హనుమంతుల వారిని, వైనతేయం వినతాసుతుడు అంటే ఎవరు, గరుత్మంతుడు ఆయన్ని, అట్లాగే వృకోదరుడు అంటే ఎవరు, తోడేలు పట్టగలిగిన వాడు భీముడిని వృకోదరుడు అంటారు. కాబట్టి భీముడు. వీళ్ళ 5 రాముడు, మన కుమారస్వామి స్కంద అంటే ఆయన, హనుమంతుడు, గరుత్మంతుడు, భీముడు వీళ్ళ 5 గనక శయనే పడుకునే సమయంలో ఎవరైతే యహ స్మరేత్ నిత్యం స్మరేత్ ఎవడైతే ఎప్పుడూ తలస్తాడో పడుకునే ముందర, తస్య అతనికి దుస్వప్నః నశ్యతి, చెడు కలలు అనేవి నశిస్తాయట, పీడకలలు రాకుండా ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళకి. ఓకే, గుర్తుంటే చదువుకోండి, లేదంటారా ఒకటే దండం. పీడకలే వస్తుందో మంచి కలే వస్తుందో తర్వాత పడుకునే టైంలో నిద్ర కూరుకుపోతుంటే గుర్తుండద్దు, చదవాలి ఈ శ్లోకం అని చెప్పి గుర్తుండదు. సో అట్లాగా మనం ఇప్పుడు అయినా అందరు చదివేది ఇదే కదా, సెల్ ఫోన్ కదా, దాంట్లో ఏముంటే అది చదువుతూ ఉంటారు, దాంట్లో పాటలు ఉంటే పాటలు చదువుతారు, పద్యాలు ఉంటే పద్యాలు చదువుతారు. ఇది అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటాయి కదా, దాంట్లో రకరకాలు ఉంటాయి, 2-3 రకాలుగా మీరు వినుండొచ్చు, చూసుండొచ్చు. ఇది శివుణ్ణి కోరుకునేది, భలే బాగుంటుంది శ్లోకం. కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా శ్రవణ నయనజం వా మానసం వాపరాధం విదితం అవిదితం వా సర్వమేతత్ క్షమస్వ జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. కరచరణ కృతం, చేతులు, కరాలంటే చేతులు, చరణాలంటే కాళ్ళు చేతులతో చేయబడినది, కృతం చేయబడినది కావచ్చు. లేదు వాక్ కాయజం, వాక్ అంటే మాట ద్వారా, కాయం అంటే శరీరం ద్వారా, అంటే మనస వాచ, మాట ద్వారా అంటే కర్మణ. సో మాట ద్వారా కానీ మన శరీరం ద్వారా కానీ కావచ్చు. జం దాని ద్వారా కలిగినది, పుట్టినది అంటే ఏంటి, మనసు ద్వారా కానీ శరీరం ద్వారా కానీ మన చేత జరిగినటువంటిది. ఓకే, అలాగే కర్మజం, కర్మణ, మనస వాచ కర్మణ టైప్లో ఉన్న కర్మజం, మన పనుల వలన కలిగిన అపరాధం కానీ వా శ్రవణ నయన జం, వినడం ద్వారా కానీ చూడటం, శ్రవణం అంటే వినడం, నయనం అంటే కళ్ళ ద్వారా చూస్తాం కాబట్టి, సో వినడం ద్వారా కానీ మనం చూడడం ద్వారా కానీ అవ్వచ్చు. లేదు మానసం వా అపరాధం, మనసులో పాపపు చింతన వచ్చినా సరే, అపరాధ భావం కలిగినా సరే, ఈ రకమైన చేతులు కాళ్ళ ద్వారా కానీ, లేకపోతే మాట, పని, శరీరం ఈ 3 ద్వారా కానీ, లేదు మనం చెవులు కళ్ళు వీటి ద్వారా కానీ, లేదు మానసికంగా కూడా జరిగినటువంటి వా అపరాధం, ఈ అపరాధం ఏదైనా జరిగితే ఏదైనా కానీ, ఇంకా ఉంది, ఇంకా ఏంటి, విదితం అవిదితం. విదితం అంటే తెలిసినది, తెలిసి చేసింది, ఇంటెన్షనల్లీ చేసింది. అవిదితం అంటే తెలియక చేసింది, తెలిసి చేసినా తెలియక చేసినా కూడా అలాంటి అన్ని, సర్వం ఏతత్ అపరాధం, ఈ అన్ని రకాలైనటువంటి అపరాధాన్ని కూడా జయ జయ కరుణాబ్ధే, కరుణా సముద్రుడైన వాడా శ్రీ మహాదేవ శంభో, ఓ మహాదేవ శంభు క్షమస్వ, క్షమించు అని అడుగుతున్నాడు అన్నమాట. ఇది ఒకళ్ళు పాడింది కూడా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది, సూదింగా. ఎవరైనా విన్నారేమో, కరచరణ కృతం అని వస్తుంది, అది చాలా బాగుంటుంది, అది కూడా. బట్ ఇదనమాట. సో చేతులు, మన సర్వేంద్రియాలు చెప్పాలంటే చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు అంటే అంతేగా మరి. అలాగే శరీరము, మాట, పని, అది కాకుండా మానసికము, ఇవి అలాగే తెలిసి చేసినా తెలియక చేసినా, ఏ రకమైన అపరాధము నా వల్ల జరిగినా కూడా దాన్ని అంతటినీ క్షమించు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది మనకి ఇంకోటి కూడా చెప్పుకుంటాం, మనం పూజలు చేసేప్పుడు అపరాధ సహస్రాన్ని క్రియంతే అహర్నిశమ్మయ అని చదువుకుంటాం కదా, చివరిలో చదువుతాం, అన్ని చేసేసిందంతా చేసి లెంపలేసుకుంటామే, అదనమాట పరిస్థితి. సో ఇక్కడికి
6వ పాఠము అయిపోయినది. టైం ఇంకా ఉంది కానీ ఇంక నేనేమి చెప్పను ప్రస్తుతం. చాలు ఇవాళకి మీరు విన్నది చాలు, నేను చెప్పింది చాలు. 6వ పాఠం అయింది. యాక్చువల్గా ఇవాళ కొంచెం ఎక్కువసేపు తీసుకుందాం, మొన్న క్లాస్ అవ్వలేదు కదా అనుకున్నాను, కానీ బాబోయ్ ఇంక మీరు వినలేదు. సో కాబట్టి వద్దు. సో ఇంక దీంట్లో మిగిలింది ఏంటి, మనకి విసర్గ సంధి మిగిలింది, ఎక్సర్సైజ్ పార్ట్ మిగిలింది. లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కావచ్చు, ముందర ఎక్సర్సైజ్ కావచ్చు. విసర్గ సంధి పక్కన పెడితే ఈ ఎక్సర్సైజ్ పార్ట్ ఫస్ట్ సెషన్లో ఫస్ట్ స్టార్ట్ చేయంగానే దాంట్లో అయిపోతుంది. అయిపోగానే మనం చేసే పని ఏమిటి, వ్యంజన సంధులు చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్లో. అంటే శుక్రవారం క్లాస్లో వ్యంజన సంధులు, మంగళవారం క్లాస్లో మొత్తం విసర్గ సంధి ఒక్కసారే చెప్తా. 3 పాఠాల్లో ఉన్నది ఏం లేదు, చిన్న చిన్న ఇవే ఉంటాయి, బట్ దాన్ని స్ప్లిట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో విసర్గ సంధి ఒకసారి చెప్పేస్తాను. ఒకవేళ విసర్గ సంధి చెప్పగా టైం ఉంటే, విసర్గ సంధి కంటే ముందు శానచ్ ప్రత్యయం స్టార్ట్ అవుతుంది వచ్చే క్లాస్లో, అంటే మంగళవారం క్లాసులో, నెక్స్ట్ వచ్చే వారం. ఫస్ట్ శానచ్ ప్రత్యయం ఇంట్రొడక్షన్ చెప్పేసి, ఎక్సర్సైజ్కి టైం పడుతుంది కదా, మళ్ళీ ఒక క్లాస్ కావాలి నెక్స్ట్ క్లాస్, కాబట్టి ఇంట్రొడక్షన్ చెప్పుకుని దాన్ని వదిలేస్తే నెక్స్ట్ క్లాస్కి మీరు ఎక్సర్సైజ్కి ప్రిపేర్ అయ్యి వస్తారు. అప్పుడు విసర్గ సంధి చెప్పుకుందాం. ఎంతైతే అంత అవుతుంది విసర్గ సంధి, ఆ తర్వాత మిగతా లెసన్. రైట్? సో ఇది ప్లాన్. సో ఈ లెక్కగా చూస్తే మీరు తొందరగా అయిపోయింది సిలబస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. పరసంధిలో నాకు ఒక సందేహం ఉంది మేడం. దేంట్లో అండి? పరసవర్ణ సంధిలో చెప్పండి. ఇది పదాంతంలో ఉన్న తవర్గకు లకారం పరమైనప్పుడు ఆ తవర్గకు అనురూపమైన లకారం ఏర్పడుతుంది అన్నాడు. తత్ ప్లస్ లయ తల్లయ. ఈ అనురూపం అంటే ఏంటి మేడం? ఈ తత్ ప్లస్ లయ తల్లయ గురించి. ఇట్లా కాదు, అనురూపం అంటే తవర్గ ప్లేస్ లో మామూలుగా తాథ దాథ తాథ దాథ 4 అక్షరాలే ఉన్నాయనుకోండి, అప్పుడు తా ప్లేస్ లో లా వచ్చేస్తుంది. కానీ ఎప్పుడైతే నా వచ్చిందో పిక్చర్ లోకి, అప్పుడు అనునాసిక లకారం వస్తుంది. అంటే లా పైన చంద్రబిందు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఒక లా, మామూలు ప్లెయిన్ లా. రెండవ లా అనునాసిక లకారం, అంటే ముక్కుతో పలికేటటువంటి లకారం. అది ఎందుకు వస్తుంది? నకారం ఉంటే వస్తుంది. సో ఇప్పుడు మొత్తం తవర్గ అని కంప్లీట్ గా అన్నారు. అదే వాళ్ళు పూర్వపద అంతంలో తత్థ ఉంటే దానికి లకారం పరమైతే అప్పుడు ఆ తత్థ ప్లేసుల్లో లా వస్తుంది. అలాగే నా ఉండి దానికి లకారం యాడ్ అయితే అనునాసిక లకారం వస్తుంది. అంటే మీకు అర్థమైపోయేది. మొత్తం తవర్గాని ఒక్కసారి వాళ్ళు చెప్పేసరికి ఇప్పుడు 2 లకారాలు ఉన్నాయి. ఒకటి మామూలు లా, ఒకటి చంద్రబిందుతో ఉండేటటువంటి అనునాసిక లకారం. మరి రెండింటినీ చెప్పాలి కాబట్టి అనురూప లకారము అన్నారు. అంటే మామూలు అక్షరాలు వస్తే మామూలు లకారం వస్తుంది, అనునాసికం వస్తే దాని ప్లేస్ లో అనునాసిక లకారం వస్తుంది అని చెప్పడం. ఇప్పుడు తాత అన్నప్పుడు అక్కడ లకారం ఎందుకు వచ్చింది మేడం? అది సూత్రము, అది సూత్రము. సూత్రం అది. తవర్గకి లకారము పరమైనప్పుడు తవర్గ స్థానములో అనురూప లకారం వస్తుంది. తవర్గాక్షరాలకి లకారం యాడ్ అవ్వడము అంటే ఏమిటి? తాథ దధ నా పూర్వపదం ఎండింగ్ లో ఉండాలి, ఉత్తర పదం స్టార్టింగ్ లో లా ఉండాలి. ఇది ఫస్ట్ కండిషన్. ఇలా ఉన్నప్పుడు పూర్వపద అంతంలో ఉన్నటువంటి తాథ దధ నా ప్లేసుల్లో అనురూప లకారం వస్తుంది. ఇప్పుడు అనురూప లకారం అంటే ఏమిటి? మామూలుగా లా రావాలి, తత్థ దధ మామూలు అక్షరాలు కాబట్టి వాటికి లానే వస్తుంది. సో తత్ లయ అన్నప్పుడు తత్తులో తకారం ఉంది, అది ప్లెయిన్ లెటర్ కాబట్టి దాని ప్లేస్ లో ప్లెయిన్ లా వస్తుంది. సో తల్లు లయ అయి తల్లయ అవుతుంది. అది మొత్తానికి తకారం లకారం కింద మారుతుంది. అదే విద్వాన్ లిఖతి అని ఉన్నప్పుడు ఏమవుతుంది? విద్వాన్ నకారం ఉంది అక్కడ, అది తవర్గాక్షరమే, దానికి లకారం యాడ్ అయింది లిఖతి అనే దాంట్లో లా. అప్పుడు ఏమవుతుంది? దీనికి అనురూప లకారము అన్నప్పుడు ఇప్పుడు చంద్రబిందుతోటి ఉన్నటువంటి లకారం వస్తుంది. దేని ప్లేస్ లో? నకారం ప్లేస్ లో వస్తుంది. అందుకని అది రెండు కలిపి ఏమైంది? విద్వాన్ లిఖతి అవుతుంది. చివరికి రెండు కలిపితే విద్వాన్ లిఖతి అని కొంచెం ముక్కుతో పలుకుతున్నట్టుగా విద్వాన్ లిఖతి అనకూడదు. ఆ నకారం వెనకాల వినపడుతూ ఉండాలి, విద్వాన్ లిఖతి అని. కంప్లీట్ గా నా అనకూడదు. మళ్ళీ అర్థమైందా? అర్థమైంది. రైట్, థ్యాంక్స్. ఇంకేమన్నా ఉంటే అడగచ్చు, లేకపోతే టాటా బై బై చిరియో. ఏం లేవా? చదివితే కదా మేడం అర్థం అవడానికి టైం పడుతుంది.
బట్ కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ శ్రావణ మాసం వచ్చే లోపల, శ్రావణ మాసం వచ్చిందంటే మళ్ళీ కుదరదు చదవడం. ఏం గుర్తుంటలేదు మేడం అసలు, ఒకటి చదివితే ఒకటి వెళ్ళిపోతుంది. నిన్న ప్రవేశ వాళ్ళకి కూడా ఇదే చెప్పా. ప్రవేశ క్లాస్ నుంచి ఇది ఎప్పుడు మనకు ఉండే కంప్లైంట్, మాకు గుర్తుండట్లేదు, మాకు గుర్తుండట్లేదు. గుర్తుండవు అంతే, ఎంత గుర్తుంటే అంతే గుర్తుంచుకోవాలి. వేరే దారి అయినా సంధిలేంటి మేడం, ఒక సంధి చేస్తే సరిపోతుంది. ముందర జస్వం అవుతుందా, సుత్వం అవుతుందా, ఇవన్నీ చూసి మళ్ళీ ఈ సంధికి రావాలి అనేది కష్టంగా ఉంది మేడం. కష్టం లేదు. యాక్చువల్గా ఏంటంటే తెలుగులో గనక సంధులు చదువుకుని ఉంటే చిన్నప్పుడు, ఇప్పుడు ప్రాబ్లం అవ్వదండి. తెలుగు ఆర్ హిందీ స్వర సంధులన్నీ ఈజీగానే ఉన్నాయి మేడం, వెందిన సంధులే. అదే చెప్తున్నా. హల్ సంధులు కూడా మనం తెలుగులో ఇదివరకు కూడా చదువుకున్నాం. మనకి ఇంకా వేరే ఉండేవి. పుంపువాదేశ సంధిని, ఏడుది ఆమ్రేడిత సంధిని, ఇలా రకరకాలు కూడా ఉండేవి. మరి ఎవరైనా ఉన్నాయో త్రిక సంధి అని ఉండేది, రైట్? ఇవన్నీ ఉండేవి. త్రిక సంధికి 3 లైన్ల సూత్రం ఉంటుంది. ఆ ఈ ఏలు త్రికంబునాబుడు త్రికంబు విరుక్త టకార సంధి, ఇలాంటివన్నీ రకరకాలు ఉండేవి ఇంకాను. అప్పుడు మనకి ఏం అనిపించలే, సూత్రాలు అంటే బట్టి కొట్టేసాం టపటపాను. అయితే దీంట్లో ఇప్పుడు ఈ విద్వాన్ లిఖతి అనే మాటలో 2 లాలు వస్తాయి. అయితే ఒకటి అనుస్వరానికి, ఒకటి అత్తవర్గానికి చెందిన లా, అంతేనండి? ఒకటి తవర్గానికి చెందింది అనునాసిక లకారము, అంటే లా విత్ చంద్రబిందు. అది కాకుండా విద్వాన్ లిఖతి లాకి కూడా ఇంకో లావత్ వచ్చింది కదా. అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు విద్వాన్ ప్లస్ లిఖతి, ఇవి కదా 2 పదాలు. లిఖతి అలాగే ఉంటుంది, లిఖతిలో ఉన్న లా ఉంటుంది కదా, మరి ఆ లిఖతి వస్తుంది. ఆ లిఖతికి ఇంకొక అదే చెప్తున్నా ఇచ్చారు. అదే చెప్తున్నా సార్. 3 లాలు అయితే ఇవ్వలేదు కదా మీకు. అక్కడ పుస్తకం కనిపించేవి 2 లకారాలు కనబడుతుంటాయి. ఒకటి హాఫ్ లా, ఒకటి ఫుల్ లా కనబడుతుంది. ఆ హాఫ్ లా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ నాట్ హాఫ్ లా. నకారం ప్లేస్ లో వచ్చినటువంటి అనునాసిక లకారం. అర్థం కాల. మీరు ఒకసారి పేజ్ నెంబర్ చూస్తారా? అది లేదు, నేను చెప్తా. ఏది పేజ్ నెంబర్ చూస్తారా? ఇప్పుడు అది వాళ్ళు ఇచ్చిన ఇది, మాదేమో పేజ్ నెంబర్ 56, తత్ ప్లస్ లయ అది ఇచ్చింది. మీదే పేజ్ నెంబర్? ఒకటి మూడో పాఠంలో మేడం. చూస్తున్నా. మూడో పాఠంలో పరసవర్ణ సంధి దగ్గర ఇచ్చాడు మేడం. చూస్తున్నా. అదే సార్ నేను చెప్తున్నది అదే. ఒకసారి చూడండి సార్. అట్లా కాదు, మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఒక నిమిషం ఉండండి. యాక్చువల్గా టైపింగ్ వస్తే బాగుండు, అది రావట్లేదు ఎందుకునో దీంట్లో. సరే పోన్లేండి. ఇప్పుడు కొంచెం అక్షరాలు అటు ఇటు అవుతే కంగారు పడకండి. విద్వాన్ ఉందా? విద్వాన. ఇక్కడ ఇదేదో రాలేదు, అవన్నీ ఇప్పుడు పట్టించుకోకండి. ఇప్పుడు వస్తాం నకారం ఒకటే కావాలి. విద్వాన్ ఉందా? ప్లస్ లిఖతి కదా, సో లీ ఒకటి రాస్తా నేను. ఇది ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు అన్నది ఏంటి? ఇక్కడ తత్ లయహాలో ఏమవుతుంది? తకారం ఉంటుంది, రైట్? తకారము ప్లస్ లకారం, లయహాలో లా ఉంది, రైట్? ఇప్పుడు ఇది తవర్గాక్షరమే, ఇది తవర్గాక్షరమే, ఇది నకారము, ఇది తకారము, రైట్? వాళ్ళు అంటున్నది ఏంటి? ఇప్పుడు అనురూప లకారము అంటే అర్థం ఏంటి? లకారాలు 2, ఇది మామూలు లా, ఓకే. ఇంకొకటి అనునాసిక లా. అనునాసిక లా అంటే ఇగో ఇది అంటే ఇక్కడ డాట్ లేదు, ఇది డాట్, ఓకే. ఇది ఉంటుంది. సో ఇప్పుడు తత్ నార్మల్ తథ దథ ఏ ఉన్నా కూడా మనకి మాక్సిమం తకారమే కనబడుతూ ఉంటుంది. ధకారము లేకపోతే థకారము కనిపించేవి తక్కువ ఉంటాయి. సో తకారం ప్లేస్ లో మామూలు అనురూప లకారము అంటే వాళ్ళు చెప్పిందండి సూత్రము. తవర్గానికి లకారము పరమైనప్పుడు, తవర్గము అంటే ఇక్కడ తకారం ఉంది, ఇక్కడ నకారం, 2 తవర్గాక్షరాలే. ఇక్కడ లీ ఉంది, ఇక్కడ లా ఉంది, సో 2 లకారాలే. సో కండిషన్స్ 2 చోట్ల సాటిస్ఫై అయినప్పుడు అనురూప లకారము అన్నారు. అంటే ఉత్త ప్లెయిన్ తకారం గనక వచ్చినప్పుడు ప్లెయిన్ ప్లేస్ ఈ లా అలాగే ఉంటుంది, ఇది మారదు. ఈ పూర్వపదంతంలో ఉన్నటువంటి ఈ తకారం ప్లేస్ లో ఈ లకారం వస్తుంది. లకారం వస్తే ఏమవుతుంది?
ఇల్లు రెండు అవుతుంది. లాలు వచ్చేస్తాయి. రెండు లాలు వస్తాయి. ఇల్లు ప్లస్ ఆ. ఇల్లు వచ్చేసేసి ఏమైంది, రెండు రాసేటప్పుడు మనం రాసేటప్పుడు ఎట్లా రాస్తాము, ఇలా రాస్తాము, ఒకదానికి అంతే ఆనిచ్చి రాస్తాం రెండు. వాళ్ళు ప్రింటింగ్ లో కిందకి ఇచ్చారు. అంతే. ఓకే. అదే నకారం ఉందనుకోండి, ఇది అనునాసికం కాబట్టి నకారం అనేది ఇప్పుడు దీని ప్లేస్ లో కూడా లా రావాలి, కానీ ప్లెయిన్ లా రాదు, ముక్కుతో పలికే లా అనునాసిక లకారం వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది అయింది. అయ్యో, ఇది ఈ నకారం ప్లేస్ లో విద్వాల్ అవుతుంది, ఇది వస్తుంది. అర్థమైందా? ఓకే. నేను ఇప్పుడు దీన్ని నేను యాడ్ చేయాలి ఇక్కడ దీనికి. సో సిమిలర్ గా మనం అవును. ఇక్కడ ఎలా అయితే లీ రాస్తున్నామో అలాగే లీ రాసి ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది ఇక్కడ అయినా పెడతారు, ఇక్కడ పెడతాం. యాక్చువల్ గా చంద్రబిందు ఇక్కడ పెట్టాలి. ఓకే ఓకే. మన వాళ్ళు కింద రాశారు, అంతే తేడా జరిగేది. ఇప్పుడు క్లియర్. క్లియర్. నేను యాక్చువల్ గా కన్ఫ్యూజ్ ఎక్కడ అయ్యానంటే అనునాసికం ఏదైతే చంద్రబింబం ఉందో అదే అనునాసిక లా అనుకున్నాను నేను. అందుకని 3 వచ్చినాయి కదా అనుకున్నాను. అది లేదు లేదు లేదు, అనునాసిక లకారం అంటే ఇది, అంటే లకారానికి అది పైన చంద్రబిందు ఉండడం. అది ఓకే ఓకే, రైట్. రైట్. సో అదనమాట విషయం. ఏంటో చెప్తున్నాను ఇందాక, ఏం చెప్పట్లేదు. అది మొత్తానికి ప్రవేశం నుంచి కూడా ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంటుందండి. కాస్త కష్టపడదు. సందుల గురించి చెప్పుకుంటున్నాం కదా, మనం సందుల గురించి మాట్లాడుతున్నాం. సందులు సూత్రాలు చిన్నప్పుడు అంటే బట్టి కొట్టేశాం కాబట్టి మనకేం ప్రాబ్లం లేకపోయింది. అప్పుడు అసలు చేతులు కట్టుకుని గోవా చెప్పేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఉన్నది సూత్రం, ఇది సూత్రాన్ని చదవండి, దాన్ని మాత్రమే అప్లై చేయండి అంటే అది కాకుండా మనం ఎనాలిసిస్ చేస్తాం, పక్కన భూతద్దం పెట్టుకుంటాం. ఆల్రెడీ చాలా మందికి కళ్ళజోడు ఉండుంటుంది, అది సరిపోనట్టు ఇంకోటి పెట్టుకుని దాన్ని ఎనాలిసిస్ బిగిన్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్టొత్తము జస్తము అన్ని కలిసిపోతాయి. దాన్ని అలా చేయకుండా విడివిడిగా. అండ్ నేను నిజంగా చెప్తున్నా అండి, కొంచెమే ఎక్కడో ఒక్క పాయింట్ మిస్ అవుతాం మనం, ఎక్కడో ఒక్క చిన్న అండర్స్టాండింగ్, ఒక్క నిమిషం ఏదో మిస్ అవుతాం. అది గనక పట్టుకుంటే కష్టం కాదు. రైట్. సో ఇప్పుడు ఒక రకమైనటువంటి ఒకసారి విన్నారు, పాఠాలు విన్నారు కాబట్టి ఇంతవరకు సందులు 10 సందులు ఒకసారి విన్నారు. శుక్రవారం క్లాస్లో రెండోసారి కనుక మళ్ళీ విన్నప్పుడు ఏమవుతుందంటే, ఆల్రెడీ ఒకసారి కొత్తగా విన్నప్పుడు అర్థం కాదు, ఒకసారి విన్నప్పుడు రెండోసారి చెప్తా కాబట్టి మళ్ళీ క్లియర్ అవుతుంది. ఓకేనా? దాని గురించి భయపడకండి అనవసరంగా, ఏం కాదు. మనకి ఇష్టం లేదనుకోండి, మనం రాసేప్పుడు సందులు రాయం, అంతవరకే. మనం ప్లెయిన్ గా రాస్తాం. ఏం పోయింది, ఎవరు కాదన్నారు ఇప్పుడు కదా. ఇప్పుడు అక్కడ ఇందాక ఆయన అన్నట్టు ఎందుకు రాయాలండి, రాక్షసీభ్యో అని ఎందుకు రాయాలి, రాయక్కర్లేదు, మనం రాయం, మన ఇష్టం అది, మనం రాయము. కానీ పరీక్ష వరకు చదువుకుందాం, పోయిందే ఉంది. ఇంకోటి, నేను ఎంతసేపు సూత్రము చెప్తూ ఈ ప్లేస్ లో ఇది వచ్చింది, పరమైంది, ఉత్తర పదమైంది, ఇవి చెప్తే కన్ఫ్యూజన్. కామ్గా మీకు ఇన్ని వర్డ్స్ ఇచ్చేసాను అనుకోండి, శుభ్రంగా విడగొట్టేస్తారు, టప కలిపేస్తారు. అది కష్టం అనిపించదు. అదే కదా కావాల్సింది పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే కదా కావాల్సింది పరీక్ష పాయింట్ ఆఫ్ వ్యూలో, అదే కావాలి. తర్వాత అంటారా మీ ఇష్టం, అది ఎందుకు నేర్పిస్తారు మరి, శ్లోకాలతోనే ఉంటుంది సంస్కృతం. మనం వచ్చిందంతా కూడా అవేవో చదువుకుని నేర్చుకుందామని, మరి అవి విడగొట్టుకోవడం రావాలి కదా, కొన్ని విడగొట్టుకోవడం రావాలి కదా. ఇప్పుడే శ్లోకంలో పద విభాగం ఇక్కడ వచ్చిందండి, ధనురుద్యమ్య అన్నాము, ధనుహు ఉద్యమ్య, ఎలా అయింది ధనురుద్యమ్య అని తెలియాలి కదా, అందుకని నేర్చుకోవడం. ఇప్పుడు అక్కడ మీకు ఆ చదువుకునేటప్పుడు విడదీసుకోవడం వస్తే చాలు, సంధి పేరు గుర్తు రాపోయినా కొంపలు అంటుకుపోవు. ఇప్పుడు మిమ్మల్ని వచ్చి మృచ్చకటికం తీసుకొచ్చి విడదీయమని ఎవరో తర్వాత అడగరు. మీరు చదువుతున్నారు అనుకోండి, సపోజ్ మృచ్చకటికం ఎందుకు, మనకేంటి అవసరం, మృచ్చకటి మనకు అర్థమైపోయింది కదా, మృచ్చకటికం అని అర్థమైంది కదా, చాలు. అది ఏ సంధి అయితే మనకెందుకు అనిపిస్తుంది. రెండు ఉంటాయి, ఇందాకే ఎవరితో మాట్లాడుతూ అన్న, పాండిత్యము జ్ఞానం అని 2 ఉంటాయి. పాండిత్యం ఏంటంటే మనం ప్రదర్శించడానికి పనికొచ్చేది, జ్ఞానం ప్రదర్శించక్కర్లా, మనకు తెలిస్తే చాలు కదండి, అంతే కదా. పాండిత్యం ప్రదర్శించడం అంటే ఏంటి, మనకు వచ్చింది తప్పులు లేకుండా రాయడమో, ఎవరైనా అడుగుతుంటే తప్పులు ప్రదర్శించి ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఏంటంటే అవతల వాళ్ళకి తప్పులు ఎంచడం అన్నమాట పాండిత్యం. జ్ఞానం అక్కర్లేదు, మనకు మనం కరెక్ట్ గా ఉన్నామా, మనకు అర్థమవుతుందో లేదో, దాని ద్వారా మనకి ఏమన్నా దాని సారం గ్రహిస్తున్నామా లేదా అనేది జ్ఞానం. అదే డిఫరెన్స్. రైట్. సో అందుకని వదిలేసేయండి, కంగారు పడకండి, ఏం కాదు, వస్తుంది. మీకు కావాలంటే లాస్ట్ క్లాస్ లో వరుసగా క్వశ్చన్ పేపర్స్ చేయిస్తా చూడండి, 1-2 చివరి క్వశ్చన్ పేపర్స్ చేయించినప్పుడు మీరే చెప్తారు ఆన్సర్స్, నేను చెప్పక్కర్లా. అందుకనే ఆ సంధి ఎక్సర్సైజ్ నేను ఆపేసా, చేయించకుండా లాస్ట్ కి చేయిద్దామని. సో కంగారేం పడకండి, మీకు బ్రహ్మాండమైన మార్కులు వస్తాయి, నాది పూచి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళంటే పరిచయ వాళ్ళని అడగండి, పరిచయం రాసిన వాళ్ళని, పరిచయం మన దగ్గర రాసిన వాళ్ళని అడగండి, డౌటే లేదు. ఓకేనా? ధన్యవాదం. కాన్ఫిడెన్స్ పెరిగింది. మీరు ఈసారే వచ్చారా నా దగ్గరికి? అవును మేడం, అంతకు ముందు లేను నేను ఇక్కడ. ఓకే, రైట్.
సరే, ఓకే. ఇవాళ కృష్ణపాటి ఇవాళ ఒక చిన్న డౌట్. ఎవరు? భవానీ గారు చెప్పండి. 4వ పాఠంలో పద సంగ్రహాలు ఒక అది చెప్పండి. నున్నహనా నుత్తనా అని కొంచెం డౌట్. ఏమిటది? 4వ పాఠంలో పద ఆ సంగ్రహాలు నుద అనే ధాతు ఉంది కదా మహోదయ్. నుదతి. అది నుదా అని ఇచ్చారు. నుద్ద నుత్. మన టెక్స్ట్ బుక్ లో ఆగండి 4వ పాఠం అన్నారు కదా మీరు. నేను 3వ తీసాను, 4వ తీసాను. నుత్ ఎక్కడుంది 4వ పాఠంలో? నుదతి. ఓకే. ఇప్పుడు నుద యాక్చువల్ గా అది అంటే గచ్చతికి గమ్ ధాతు అని మనం అనేస్తాం. ఒరిజినల్ ఏంటది? గమ్లు అనేది ఉంటుంది. అలాగే ముంచతికి ముచ్ ధాతు అంటాం. ముంచ్ ధాతు అని మనం చెప్పేస్తాం, కానీ యాక్చువల్ ఏంటి? ముచ్చులు అని పలుకుతారు. ఇంకోటి కూడా మీకు తెలిసింది, ధ్యాయతి ఉంది, గాయతి ఉంది, ధ్యాయతి ఉంది కదా. వాటికి మనం ఏం చదువుకుంటాం? ధ్యాయ్, గాయ్ అనేవి ధాతు రూపాలని ప్రవేశాలు చెప్తాం, కానీ యాక్చువల్ గా గాయతికి ధాతువు గై. సో ఒరిజినల్ ధాతువు వేరు, ఇవి వేరు. అంటే ఇవి మనకు వాడుకలో వచ్చినవి. సో యాక్చువల్ ఇప్పుడు మీరు శిక్షకు వచ్చారు కదా, ఒరిజినల్ ధాతువులు ఇచ్చారు, అందుకని నొద అని ఇచ్చారు. అలాగే నశ్యతి కూడా మనం ఏం చెప్తాం? నష్ అని చెప్తాం ఇదివరకు, ఇప్పుడు నష అని ఇచ్చారు అక్కడ వాళ్ళు, నష అని ఇచ్చారు. ఒరిజినల్ యాక్చువల్ ధాతువులు అవి. ఆతిదేశిక ధాతువులు, ఔపదేశిక ధాతువులు అంటారండి వాటిని. ఔపదేశిక ధాతువులు అంటే ఒరిజినల్, అంటే ఉపదేశించబడినవి, అంటే యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చినవి. తర్వాత ఆతిదేశికం అంటే మనం తెచ్చుకున్నవి. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పా, ఇలాగే ఎవరన్నా అడిగితే చెప్పకోకండి, నన్ను దంతారు వచ్చి. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాను అంతే. ఓకే. ఇందులో 5వది నుతహ, నుత్తహ, నుత్తా, నుత్తం, తా ప్రత్యయం. అది నున్నహ. ఇందాక ఏమంటారు? మార్జయతికి మార్జితుం వస్తుంది, మార్ష్ట్రుం వస్తుంది, 2 రకాలుగా ఉంటాయి అన్నాం కదా. ఇది కూడా సేమ్ అండి. నుత్తహ ఉంది, నున్నహ రెండు ఉన్నాయి. నుత్తహ తా ప్రత్యయమే, నున్నహ కూడా తా ప్రత్యయమే. నున్నా నుత్రం మహోదయ, అది నున్నం. నున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. నుత్తహ, నుత్తా, నుత్తం, నున్నహ, నున్నా, నున్నం. నున్నగా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. నున్నహ, నున్నా, నున్నం బండ గుర్తు పెట్టుకోవడానికి. అలాగే నుత్తవాన్, నుత్తవతి, నున్నవాన్, నున్నవతి. ఓకే. అక్కడ త్రా కాదే త్రా కాదండి, అది కనిపిస్తుంది. నకారం. అది త్రా కాదు. మీరు గమనిస్తే కాదు, గమనిస్తే త్రా కరెక్ట్ గా ఇలా గీతల్లానే ఉంటుంది. ఇక్కడ నా కొంచెం వంపులు ఉన్నాయి, రెండిటికి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఈ పక్కది నున్నా అలా ఉంది కానీ మహోదయ, నున్నా అలా ఉంది, పక్కదేమో నుత్రం లాగా కనిపిస్తుంది. అది కొంచెం ఏదో ఏమన్నారంటే ప్రింటింగ్ లో కొద్దిగా అనిపించచ్చు, బట్ అదైతే నున్నహన్. ఏమండి, పుంలింగంలో నున్నహ అని కనిపిస్తూ నపుంసకలింగంలో వచ్చి నుత్రా ఎక్కడి నుంచి వచ్చింది? అది అవదు కదా. సో రైట్. కృష్ణపణి వాళ్ళు పాడేసేయండి, టైం లేదు, పాడేసేయండి. ఏకతా మంత్ర. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సయేత ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాः. మీకు
పంచమ పాఠం అయిపోయింది. 6th లెసన్‌కి సంబంధించి వేరే పెద్ద ఏమి పీడిఎఫ్ లేవు. ఎక్సర్సైజ్ కూడా ఏమున్నాయి చూసి నేను పంపిస్తాను. ఎందుకంటే 6th లెసన్‌లో మనం చెప్పుకుంది సంధిదంతా విసర్గ సంధిదంతా సెపరేట్ పీడిఎఫ్ ఉంటుంది. సో 6th లెసన్‌లో మనం చెప్పుకుంది ఓన్లీ మన శత్రుంత స్త్రీలింగ పదాలే కాబట్టి అవి ఆల్రెడీ 5th లెసన్‌లో చెప్పుకున్నాం కాబట్టి వేరే 6th లెసన్‌కి పీడిఎఫ్ ఏమీ రాదు. ఓకేనా? ఎక్సర్సైజ్ ఏముంది నేను రెండిటికి కలిపి ఉందా ఏమిటో చూసి నేను పంపిస్తాను. ఓకేనా అండి? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు ధన్యవాదాలు మహోదయ.